कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लांगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् नमा ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण అందరికీ సాదర స్వాగతం. అందరికీ మా యొక్క ప్రణామాలు కూడా. ముందుగా మీ అందరికీ ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలి. అలానే మీ అందరిని ఎంతో అభినందించాలి. దాంతోపాటు మీ అందరికీ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు ఉండాలి అని ప్రార్థన కూడా చేస్తున్నాం. సుమారుగా ఇప్పుడు మేము పరిశీలన చేస్తూ ఉంటే 40,000 మంది ఈ భగవద్గీత ప్రవచనాన్ని లైవ్లో శ్రవణం చేస్తూ ఉన్నారు. ఎంత అత్యద్భుతమైన సమయంలో మనం భగవద్గీత వింటున్నాం. నిన్నే మనం తొలి ఏకాదశి చేసుకున్నాం. చాతుర్మాస్యం ప్రారంభం అవ్వబోతుంది. కొన్ని ప్రదేశములలో నిన్నటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభం చేస్తారు. ఏకాదశి, శయన ఏకాదశి, తొలి ఏకాదశి నుంచి. అటువంటి అద్భుతమైన ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి. ఏకాదశి, ద్వాదశి కృష్ణుడికి అత్యంత ప్రియమైన రోజు. అటువంటి అద్భుతమైన సమయంలో మనం ఈ భగవద్గీత చెప్పుకోవటము, మీరందరూ ఇంత శ్రద్ధతో విశ్వాసంతో రావటము, ఈ ప్రవచనాలకి శ్రవణం చేయటము అనేది భగవత్ ఆజ్ఞ, భగవత్ కృపతో మాత్రమే ఇది జరుగుతుంది. మనం అనుకోవచ్చండి, మనం చాలా ప్లాన్ చేశామండి, మేము చాలా రోజుల నుంచి మండే సాయంకాలం 7th జూలై ఎప్పుడు వస్తుంది, భగవద్గీత ప్రవచనాలు ఎప్పుడు మొదలవుతాయి వింటాము అని. కానీ మీకు ఒక విషయం చెప్పనా అండి, ఇది యథార్థమైన సత్యం. మనం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో భగవద్గీత వినడానికి, కృష్ణ భగవానుడు మనకి తన సందేశాన్ని వినిపించడానికి దానికంటే 1,000,000 రెట్లు ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉన్నారట. ఇంతమందిని చూసి, ఇన్ని వేల మందిని చూసి శ్రీకృష్ణ భగవానుడు ఎంత ఆనందాన్ని పొందుతారో చూడండి. పాపం ఆయన ప్రవచనం చెప్పినప్పుడు ఒకడే ఉన్నాడు ముందు. అర్జునుడు ఒక్కడే కూర్చొని విన్నాడు. కానీ ఆయనే చెప్తున్నారండి ఇప్పుడు కూడా. ఎవరి ద్వారా అంటే ఆచార్య పరంపర ద్వారా. మీరు అనుకోవచ్చు ప్రణవానంద దాస్ నుంచి వింటున్నాం, కాదండి. మా గొప్పతనము ఇందులో, మా ప్రమేయం ఏమీ లేదు. ఒక పోస్ట్ మ్యాన్ ఎలా అయితే పోస్ట్ తీసుకొచ్చి మన ఇంటికి ఇస్తారో, ఆ లెటర్ చదివినప్పుడు ఆ లెటర్లో ఉండే గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదన చేస్తామో పోస్ట్ మ్యాన్కి థ్యాంక్ యూ చెప్పమండి. కానీ ఎవరికి థ్యాంక్ యూ చెప్తాము అని అంటే లెటర్ రాసిన వారికి. మేము జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళమే అండి. ఇందులో మా జ్ఞానము లేదు, ఇందులో మా ఏమంటాం, మా కాంట్రిబ్యూషను లేదు. ఆచార్యులు ఏదైతే విషయాన్ని చెప్పారో, గురువులు ఏదైతే విషయాన్ని చెప్పారో, ఆ మూల్యమైన సందేశాన్ని మీకు తెచ్చి ఇస్తున్నాము. మేమేదో ప్రవచిస్తున్నాము, మీరేదో వింటున్నారు అనుకోకండి. ఒక మాకంటే వయసులో చిన్నవాళ్ళు వింటున్నారు అనుకోండి. చాలా మందిని మేము చూస్తున్నాం, మాకంటే వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు. వారు మీరు అనుకోవచ్చు, అరే మా అన్నయ్య ఉంటే ఎలా చెప్తారో మాకు మంచి విషయాలు, అలా అనుకోండి. మాకు సమానమైన వయసులో ఉన్న వాళ్ళు అనుకోండి, ఒక స్నేహితుడు మాట్లాడతాడు కదండి, అరే నువ్వేం చేస్తున్నారా, ఇలా చేయరా, ఇలా చేయకూడదా అనుకోండి. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, చాలామంది మాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏమనుకోవాలయ్యా అని అంటే, ఇప్పుడు చూడండి స్కూల్లో మేము చిన్నప్పుడు ఏదైనా మంచి విషయం, కొత్త విషయం తెలుసుకున్నాం అనుకోండి, పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి అమ్మా నాన్నకి తెలిసిన విషయమే, కానీ మనం కొత్తగా తెలుసుకున్నందుకు చాలా ఎక్సైట్మెంట్లో చెప్పేస్తుంటాం, ఇది ఇలా అటమ్మా, ఇది ఇలా అట నాన్న.
అలా ఒక చిన్న పిల్లవాడు ఏదో కొత్తగా నేర్చుకున్నాడు, మనకొచ్చి చెప్తున్నాడు అని భావన చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరి యొక్క దాసుడిగా భావన చేయండి. ఎందుకంటే మా సాంప్రదాయంలో అందరి యొక్క దాసుడు అవ్వాలి అని నియమం. శ్రీల ప్రభుపాదుల వారు జగద్గురువులు అని మనం కీర్తిస్తామండి. ఒకసారట ఒక సభలో వారిని అడిగారట, అయ్యా మీరు అంత పెద్ద ఆసనం పైన కూర్చున్నారు, అన్ని మాలలేసుకున్నారు, అందరూ వచ్చి మీకు దండాలు పెడుతున్నారు, మీరు మొత్తం ప్రపంచానికి గురువులా అంటే ప్రభుపాదుల వారు అన్నారట, లేదు నేను ప్రపంచం మొత్తానికి మీ అందరికీ దాసుణ్ణి నేను అని అన్నారట అండి. అలానే నేను కూడా మీ అందరి యొక్క దాసుణ్ణి. నిజంగా చెప్పాలంటే మీ యొక్క దాసుల యొక్క దాసులం మేము. ఆ విధంగా సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ప్రవచించే ప్రయత్నం చెయ్యట్లేదు. కానీ ఎంతో సంతోషం మీ అందరినీ చూస్తూ, మీ అందరి యొక్క సమక్షంలో ఈ భగవద్గీత చెప్పే ఒక అవకాశం. ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానండి. ఈ రోజులలో మనకి సమయం దొరకట్లేదండి. ఒక యథార్థమైన విషయాన్ని చెప్పాలి అనంటే, జీవితం అంటే సమయం ఉండటం కాదు, సమయం చేసుకోవటం. సమయం రాదండి. మనము ఒక్కొక్క మంచి విషయం కోసం సమయం మనమే తయారు చేసుకోవాలి. కానీ ఈ ఫాస్ట్ లైఫ్‌లో ఏమైపోతుంది అనంటే, మన ఆరోగ్యానికి సమయం ఉండట్లేదు. ఆత్మీయమైన బంధువులకి సమయం ఉండట్లేదు. ఆధ్యాత్మికతకు సమయం ఉండట్లేదు. పరిగెత్తుతున్నాం. కొద్దిగా సమయం దొరికితే ఫోన్ చూస్తున్నాం. కానీ మీరందరూ ఇన్ని వేల మంది ఆధ్యాత్మికత నేర్చుకోవడానికి, కృష్ణ భగవానుడి యొక్క సందేశాన్ని వినడానికి ఇక్కడికొచ్చారు చూడండి. అది భగవత్ కృప మీ అందరి పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల, అందరి పట్ల ఉండుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. మీకు చిన్న వీడియో చూపిస్తాం. ఇప్పుడు ఒక ఆయన పాపం లేట్‌గా లేచారండి. లేట్‌గా లేచి పరిగెత్తుతున్నారు ఆఫీస్‌కెళ్ళడానికి. చూడండి ఆయన స్థితి ఎలా ఉంది. ఫాస్ట్‌గా తినేస్తున్నారు. ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి పరిగెత్తుతూ ఉన్నారనమాట. డబ్బా ప్యాకింగ్ చేసేసుకున్నారు. ఆఫీస్‌కి బయలుదేరాలి. పాపం వాళ్ళ భార్య వస్తుందండి. ఆ సమయంలో ఏదో చెప్పాలని అంత లోపలే పారిపోయారు ఈయన. లేట్ అయిపోతుంది అని. పాపం ఆవిడ లోపల నుంచైనా చూస్తుంది, అయ్యో వీడు ఆగుతారా అని పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్‌గా. చూడండి, కొద్దిగా తొందరగా లేస్తే అయిపోతుంది కానీ ఇంత లేటుగా లేచి ఇలా పరిగెత్తుతున్నారు, మళ్ళీ నన్ను అంటున్నారు అని అంటుంది పాపం వాళ్ళ భార్య. ఆ పనులేవో చేసుకుంటూ ఉంది. ఈయన గారు బస్ ఎక్కడానికి ఫాస్ట్‌గా పరిగెత్తుతున్నారు. కానీ మీరు చూడండి బస్సు దొరకలేదు. ఎందుకంటే 10 నిమిషాలు లేట్ అయిపోయింది కదండీ! ఆ బస్ ఎళ్ళిపోయింది. ఈయన అయ్యో! బస్ లేట్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ మిస్ అయిపోతుంది అని కంగారులో ఏం చేశాడు, ఒక ఆటో వాడిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా ఆటోలోనైనా సరే వెళ్ళాలి. చూడండి చెమటలు పట్టేస్తున్నాయి. పరిగెత్తాలి. ఒక ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ ఎన్నో నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. ఆఫీస్‌కి లేట్ అయిపోతాము. ఆటో వాడు ఆగాడు. ఆటో ఎక్కేసాడు. బయలుదేరుతున్నాడు. ఒక్కొక్క క్షణం ఎంతో విలువైనది కదండీ! పరుగులు పట్టే జీవితం కదండీ మనందరిది కూడా. పాపం టెన్షన్ పడిపోతున్నాడు చూడండి ఎంత చెమటలొస్తున్నాయో. పాపం మాతాజీ ఏదో పని చేస్తున్నారు కిచెన్‌లో. సడెన్‌గా ఒక విషయం గుర్తొచ్చిందండి ఆవిడకి. పాపం ఇంట్లో గృహిణి అంటే ఎన్నో పనులుంటాయి గదండీ! అన్ని పనులు చేసుకొని ఇంట్లో పనులన్నీ చెయ్యాలి. అందరి పిల్లలకి సిద్ధం చెయ్యాలి. పెద్దవారిని చూసుకోవాలి. ఆలోచిస్తుంది. న్యూస్ పేపర్ చదువుతూ ఉంది. డేట్ చూసింది. ఒక చాలా పెద్ద విషయం ఒకటి హఠాత్తుగా గుర్తొచ్చింది. ఈయన పాపం ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాడు. మనకి తెలుసు కదండీ! ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సిటీస్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో. ఫోన్ జేయడానికి ప్రయత్నం జేస్తుంది. పాపం ఈయన గారు మాత్రం ఆ హడావిడిలో ఫోన్ ఎత్తట్లేదు. ఈవిడెంతో ప్రయత్నం జేస్తుంది. ఎంత కంగారో చాలా పెద్ద విషయం అండి పాపం ఆవిడకి. కంగారుతో ఫోన్ జేస్తుంది. ఈయన పరిగెత్తుతూ ఉన్నాడు.
పరిగెత్తుతూ ఉన్నారు. ట్రైన్ పట్టుకోవాలాయే. ఆడియో ఆన్ చేయండి ఈ వీడియోది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందా. లేట్ అయిపోయింది. పాస్ కూడా అయిపోయిందట ఈయనకి, ట్రైన్ పాస్. सर्व प्रवाशांना नम्र विनंती की त्यांनी ट्रेनमध्ये अथवा प्लॅटफॉर्मवर धूम्रपान करू नये. आपके द्वारा डायल किया गया नंबर अभी स्विच ऑफ है. ముంబైలో చాలా పరుగు పరుగులు ఉంటుందండి. ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు, ఇప్పుడే ఆన్ చేసుకున్నాడు. పాపం ఈవిడ ప్రయత్నం చేస్తుంది, ఇంకా ఇంకా ప్రయత్నం చేస్తుంది, ఎలాగైనా సరే ఫోన్ కలవాలి. ఈయనకు ఫోన్ చేసింది. ఆయన అడుగుతున్నాడు, ఏమైంది తొందరగా చెప్పు, ఒక విషయం మర్చిపోయావు. ఏ విషయము అని అంటే, అయ్యా నువ్వు నిన్న రిటైర్ అయిపోయావు, ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు అని అన్నది. మీరు చూడండి, ప్రొద్దున్నే లేచాడు, పరిగెత్తుతున్నాడు, ఇంట్లో అంత గందరగోళం చేసేసాడు, భార్య నడిచేశాడు, సామాన్లు కింద పడేశాడు, బస్సు మిస్ అయిపోయాడు, ఆటో ఎక్కేశాడు, స్టేషన్ దగ్గర ఆగిపోయాడు, స్టేషన్కి పరిగెత్తుతున్నాడు, ట్రైన్ అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది అని అనుకుంటున్నాడు. చిట్ట చివరికి చూస్తే ఆల్రెడీ రిటైర్మెంట్ కూడా అయిపోయింది. కానీ ఆ విషయమే మర్చిపోయారు. ఎందుకో తెలుసా అండి, అంత మెకానికల్గా మారిపోయామండి మనం. ఒక మషీన్ ఎలా అయితే చేస్తుందో అలానే మన జీవనం కూడా మారిపోయింది. ఏంటి, ఎక్కడ మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, మన చుట్టుపక్కల ఎవరున్నారు, మనం ఎలా దిశానిర్దేశం జీవితంలో పొంది ముందుకెళ్ళాలి, ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఒక ఆయనకి ఫోన్లో ఎక్కడైతే ఛార్జింగ్ ఉంటుందో అక్కడ రెడ్ కలర్ కనిపించింది అనుకోండి, ఏం చేస్తామండి, మనం వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటాం కదండి, కనీసం పవర్ బ్యాంక్ అయినా ఎత్తుకుంటాం. కానీ ఎవరో అలా వెళ్ళిపోయారట బయటికి, అరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎందుకురా అంటే, ఛార్జింగ్ పెట్టుకునే టైం లేదు అన్నాడు అనుకోండి. ఒక పిల్లవాడు ఎగ్జామ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారట, స్నేహితుడు అడిగారట, అరే చదువుకున్నావా, లేదు చదువుకోవడానికి టైం లేదు అన్నాడు అనుకోండి ఒక పిల్లవాడు. అదే ఆఫీస్లోకి వెళ్ళే ఆయన, ఏమైంది మధ్యలో కారు ఆగిపోయిందండి, ఏమైంది అంటే, పెట్రోల్ పోయించుకునే టైం లేదండి అన్నాడు అనుకోండి. ఏమైనా సాధించగలుగుతామండి జీవితంలో? అలానే ఒక మనిషిగా ధర్మము మాకు తెలియదండి, భగవద్గీత మాకు తెలీదండి. అయ్యో ఎందుకు తెలీదండి మీకు అంటే, టైం లేదండి అంటే మన పరిస్థితి కూడా అంతే అవుతుందండి. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఇంతమంది మీరందరూ టైం తీసుకొని ఈరోజొచ్చారు అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఒకసారి పరిశీలన చేద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉందట. అర్జునుడి కంటే స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఎవ్వరు లేరండి. తెలిసినా మీకు? పెద్ద యుద్ధం జరగబోతుంది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద యుద్ధం ప్రారంభం అవ్వబోతుంది. శంఖాలు ఊదేశారు. అందరు అస్త్రాలు పట్టుకున్నారు. రెడీగా యుద్ధము జరగబోతుంది అన్న మరుక్షణంలో శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడు చెప్పారు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అయ్యా అచ్యుత, ఆ సైన్యం మధ్యలోకెళ్ళి రథాన్ని ఆపు, నేను ఒకసారి పరీక్ష చేస్తాను అని ఆగి ఆలోచన చేసి కృష్ణుణ్ణి అడిగి ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకునే ఒక సమయం అర్జునుడికి లభిస్తే మనకెందుకు ఉండదు చెప్పండి. మీకు ఒక విషయం తెలిసినా, కృష్ణుడు అర్జునుడికే ఎందుకు భగవద్గీత చెప్పారో తెలిసినా అండి? మాలాంటి బ్రహ్మచారులకు చెప్పారనుకోండి, మీరు అనుకుంటాను భగవద్గీత బ్రహ్మచారులది. ఒక ఆయన అడిగాడట, మా దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా మీరు పెళ్లి చేసుకున్నారా? లేదండి. అయ్యా మీకేమన్నా ఇల్లుందా అండి? లేదండి. మీకేమన్నా ఈఎంఐలు కట్టాలా అండి? లేదండి అని అంటే, అందుకే మీరు ఇలా ఉన్నారు, మా పరిస్థితిలో ఉంటే మీరు చేయలేరు అని అంటారనేమో. మీరు అనలేండి, మీరందరూ మంచివాళ్ళు. కానీ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడండి. అర్జునుడు ఒక గృహస్థ, పెద్ద కుటుంబం ఉందండి అర్జునుడికి. కేవలం అర్జునుడు ఒక గృహస్థ కాదండి, ఒక రాజ్య భారము కూడా ఆయన పైన ఉన్నది. ధర్మ పరిరక్షణ భారము కూడా ఆయన పైన ఉన్నది. అవునా కాదా చెప్పండి? అటువంటి అర్జునుడిని, అటువంటి స్వామిని, అటువంటి
గొప్ప యోధుడికి భగవద్గీతను ఉపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవాను. ఏంటండి? ఒకటి అర్జునుడు గృహస్థ, ఇంకొకటి చాలా చాలా బాధ్యతలున్న వ్యక్తి, మనందరికంటే ఎంతో బాధ్యతలున్న వ్యక్తి అర్జునుడు. దాంతోపాటు ఇంకొక మూడవ లక్షణం ఉందండి అర్జునుడికి. ఏంటో తెలుసా అండి? భక్తోసిమే సకాచేతి రహస్యమేతదుత్తమం. అయ్యా, నువ్వు నా యొక్క భక్తుడివి, నా యొక్క స్నేహితుడివి. ఎందుకో తెలుసా అండి? అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం మనకి భగవద్గీత విని మనం మారడానికి ఏదైనా ఉంటే ఫ్లెక్సిబిలిటీ. మంచి తెలిసినప్పుడు మారే ఒక లక్షణం ఉండాలి. అరే, నేను వినయంగా వినే లక్షణం ఉండాలి. అయ్యా, నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అని మొదటిగా తెలుసుకోవాలి. అప్పుడు మనం భగవద్గీతని జాగ్రత్తగా వినొచ్చండి. కేవలం 18 రోజులండి. మీరు కానీ ప్రతిరోజు సాయంకాలం పూట 7:30కి ప్రారంభమై ఈ భగవద్గీత ప్రవచనాలకు వచ్చి, భగవద్గీత ప్రవచనం పూర్తయిపోయాక మీకు అక్కడ లింక్ కనిపిస్తుంది, ప్రణవానంద దాస్ వాట్సాప్ ఛానల్. అందులో కానీ మీరు జాయిన్ అవుతే అందులో ఒక క్విజ్ వస్తుంది. చాలా సింపుల్ ప్రశ్నలు ఉంటాయండి. కేవలం 10 ప్రశ్నలు ఉంటాయి. వాటికి కానీ ఆన్సర్ చెప్పి ప్రతిరోజు 18 రోజులు 18 అధ్యాయాలకు కరెక్ట్ ఆన్సర్ కానిస్తే వారికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉన్నది. ఏంటో తెలిసినా అండి? సాక్షాత్తుగా జగన్నాథపురిలో జగన్నాథ స్వామి వారు రాత్రిపూట నిరంతరము ధరించే గీత గోవింద వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వబడుతుంది. దాంతోపాటు మనకు ఒక చక్కటి సర్టిఫికెట్ కూడా ఇవ్వబోతుంది. మీ అందరికీ, మీ పిల్లలు, మీ యువతీ యువకులు ఎవ్వరు వింటున్నా సరే వారికి ఒక మహత్త అవకాశం, జగన్నాథకుడి యొక్క కృప, దాంతోపాటు భగవద్గీత శ్రవణం చేసే ఒక మహద్భాగ్యం మనకి లభిస్తుందండి. ఎందుకో మీకు ఒక విషయం చెప్తానండి. మీరు అనుకోవచ్చండి, అయ్యా యుద్ధంలో మాట్లాడింది కదండి భగవద్గీత, మరి మాకెందుకండి? భగవద్గీత మాట్లాడింది యుద్ధంలోనేనండి, కానీ కృష్ణుడు చెప్పింది మాత్రం జీవితం గురించి. ఒకసారి మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో భగవద్గీత జయంతి సమయంలో ఒకరికి భగవద్గీత ఇచ్చామండి. పాపం వారి కొత్తగా పెళ్ళయిందనమాట. అంటే పసుపు తాడు అవన్నీ ఉన్నాయి, చేతికి గోరింటాకు, అప్పుడు కొత్తగా పెళ్ళయి గుడికొచ్చినట్టున్నారు. అయితే వాళ్ళిద్దరు చాలా ఆనందపడ్డారండి. అయ్యో ప్రభుజీ, మేము కొత్తగా గుడికొచ్చాము, మాకు మీ భగవద్గీత ఇస్తున్నారు అని ఆల్మోస్ట్ తీసుకోబోయారు. వాళ్ళ ఇంట్లో ఎవరో పిలిచారండి వారిని. భగవద్గీత ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి, కురుక్షేత్రం అయిపోతుంది ఇల్లంతా అన్నారండి. సరే అని ఆవిడ నా దగ్గరకు వచ్చి, ప్రభుజీ మాకైతే తీసుకోవాలని ఉందండి, కానీ ఇప్పుడైతే తీసుకోలేము, ఎందుకంటే ఇప్పుడిప్పుడే పెళ్ళయింది కదా, పెద్దలు చెప్పిన మాట వినాలి కదండి అని మళ్ళీ పుస్తకం తెచ్చి మాకు ఇచ్చేసింది. సరే అమ్మా, మీకు ఎప్పుడైనా ఈ పుస్తకం కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఇస్తాను అని అన్నా. సరే అని వాళ్ళు వెళ్ళిపోయారండి. సుమారుగా ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఫోన్ వచ్చిందండి. అయితే ఎవరండి? హరే కృష్ణ అంటే, మేము ఒక గుళ్ళో కలిసాం గుర్తుందండి, హయగ్రీవ గుళ్ళో మీరు మాకు భగవద్గీత ఇస్తా అన్నారు, మేము గొడవలు అవుతాయని తీసుకోలేదు. అంటే మేము అడిగా, అమ్మ గొడవలన్నీ అయిపోయాయా? లేదండి, గొడవలు అవుతూనే ఉన్నాయి అని అన్నది. అదేంటమ్మా, భగవద్గీత తీసుకుంటే కదా గొడవలు అవ్వాల్సింది? లేదు లేదండి, చాలా గొడవలు అవుతున్నాయి, ఏదో ఒక సొల్యూషన్ చెప్తారని మీకు ఫోన్ చేశాము. అమ్మ అన్ని సొల్యూషన్స్ ఈ గీతలోనే ఉంది, పంపిస్తాను, మీ అడ్రస్ పంపించండి అని గీత పంపించాము. తర్వాత 3-4 సంవత్సరాలు మాకు అసలు వారు కాంటాక్ట్లో లేరండి. కోవిడ్ సమయంలో మేము ఆశ్రమంలో ఉంటే ఒకసారి ఫోన్ వచ్చింది. సరే అని ఎత్తాం. అమ్మ ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? భగవద్గీత చదివారా? గొడవలు తగ్గాయా ఇంట్లో? అంటే లేదండి, గొడవలు నడుస్తూనే ఉన్నాయి అని. అమ్మ ఇప్పుడేం గొడవలు నడుస్తున్నాయి అని అంటే, మా అత్తగారు అంటారండి నేను వంట చేస్తానని, మా ఆయన గారు అంటారండి నేను కూరగాయలు కట్ చేస్తానని, మా మామగారు అంటారండి నేను నైవేద్యం పెడతానని, నన్ను పనే చేయనివ్వట్లేదండి, అందరు ఎంత ప్రేమగా ఉంటారు, నేను చేస్తానని పోట్లాడుతున్నారు ఇంట్లో. నేను అడిగాను, అమ్మ ఏంటి దీనికి మార్పుకి కారణం ఏంటి అని అంటే, ప్రభుజీ మీరు పంపించిన భగవద్గీతను ఫస్ట్ నేను చదివాను, తర్వాత మా వారు చదివారు, మా అత్తగారు చదివారు, మా మామగారు చదివారు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ కేవలం ఇదొక్క పుస్తకాన్ని అర్థం చేసుకోవటం వల్ల ఉండే మనస్పర్ధలన్నీ పోయి అందరం కలిసి ఉంటున్నాం ప్రభుజీ, ఇది ఆ రోజే వచ్చి ఉంటే ఎంత బాగుండేదో అని అన్నారండి. మీరు చూడండి, ఈ భగవద్గీత జ్ఞానము ఎంత విశేషమైనది. మీ ఈ 18 రోజులు కానీ మీరు సక్రమంగా వీటిని కానీ వినగలిగితే మీకు కూడా అదే ఎక్స్‌పీరియన్స్ వస్తుందండి. మాకు ఎన్నో వేల మంది తెలుసు. లాస్ట్ టైమ్ మేము భగవద్గీత చెప్పినప్పుడు సుమారుగా 20 లక్షల మంది భగవద్గీతను శ్రవణం చేశారు. వారిలో ఎంతో మంది ఎన్నో రకరకాల బాధలలో ఉన్న వాళ్ళు బయటికొచ్చి ఎంతో శక్తిని పొందారు భగవద్గీత శ్రవణం చేయడం వల్ల.
ఎందుకో చెప్తాను. భగవద్గీత ఏమంటుందో తెలుసా అండి? ఎలా జీవనాన్ని జీవించాలి. ఈ ప్రపంచం ఏం చెప్తుందో తెలుసా? ఏదైనా కష్టం ఉంటే వదిలేసేయి. కష్టమైన పని చెయ్యకు. హాయిగా ఉండు అని అంటది. కానీ భగవద్గీత ఏమంటుందో తెలుసా? ఏదైనా కష్టం వస్తే దాని నుంచి నేర్చుకొని ఎదుగు ముందుకి అని భగవద్గీత నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో ఏమంటారో తెలుసా అండి? జస్ట్ డూ ఇట్. నీకు నచ్చింది చెయ్యి ఫస్ట్ అని అంటారు. కానీ భగవద్గీత ఏం నేర్పిస్తుందో తెలుసా అండి? ముందు అడుగు, తర్వాత ఆచరణ చెయ్యి. ఫస్ట్ ఆస్క్, దెన్ డూ ఇట్. ఈ ప్రపంచం మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా అండి? నువ్వు గొప్పవాడు అవురా, నువ్వు తోపురా, నువ్వు గొప్పవాడు అవ్వాలిరా అని నడిపిస్తుంది. కానీ భగవద్గీత ఏమని నేర్పిస్తుందో తెలుసా అండి? నువ్వు గొప్ప పని చెయ్యండి అని నేర్పిస్తుంది. ప్రపంచం గొప్ప వాడవ్వు అంటే భగవద్గీత గొప్ప పని చెయ్యి, గొప్పతనం ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ప్రపంచం ఏం నేర్పిస్తుందో తెలుసా అండి? అడుగు అడుగు అడుగు, దేవుడి నుంచి అడుగు, సమాజం నుంచి అడుగు, తల్లిదండ్రుల నుంచి అడుగు, తీసుకో తీసుకో తీసుకో. ఒకసారి మేము ఒక గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళంగానే ఆ వినాయకుడి ముందు మొత్తం హాల్ టికెట్లు, పెన్లు ఉన్నాయన్నమాట. మేమనుకున్నాం ఇదేంటయ్యా కొత్త పూజ ఏమన్నా నడుస్తుందా? ఎందుకంటే ఈ కాలంలో కొత్త కొత్త పూజలు, వ్రతాలు అన్నీ ప్రారంభమయ్యాయి కదండీ! ఏమన్నా హాల్ టికెట్ పూజ చేయమని ఎవరో చెప్పారేమో అనుకున్నాం. అసలు ఎప్పుడు వినని పూజలు, వ్రతాలు ఇవన్నీ ప్రారంభం అయిపోయాయి. మీకు తెలిసిన విషయమే. కొత్త విషయం కాదండి. అయితే మేము అనుకున్నాం ఏంటండి హాల్ టికెట్, పెన్నుల అర్చన దేవుడికి అంటే ఏం లేదండి రేపు బోర్డ్ ఎగ్జాము. అందుకోసమని పిల్లలందరూ వచ్చి హాల్ టికెట్లు సమర్పణ చేస్తున్నారు దేవుడికి అనంటే ఒక పిల్లవాడిని పిలిచాను. ఆ పిల్లవాడిని అడిగాను, "అయ్యా ఏంటి నువ్వు హాల్ టికెట్ పెట్టావు వినాయకుడి దగ్గర బానే ఉంది. అసలు నీకు ఏం అడగాలనుకుంటున్నావు వినాయకుడిని?" అనంటే, "ప్రభుజీ నాకు 2 ప్రశ్నలున్నాయి. దానికంటే ప్రశ్నలు నాకు ఈ 2 కోరికలున్నాయండి. దాని తప్ప ఇంకో కోరిక లేదు" అన్నాను. "ఏంటయ్యా నీ 2 కోరికలు?" అనంటే, "ఒకటి నేను చదువుకున్న ప్రశ్నల్లో నుంచే ప్రశ్న రావాలి ఎగ్జామ్ పేపర్‌లో" అనన్నాడు. తర్వాత, "అయ్యా నీ సెకండ్ డిమాండ్ ఏంటి వినాయకుడి నుంచి?" అంటే, "నాకు రానిదొచ్చినా నేను రాసిందంతా ఫుల్ మార్కులు రావాలి" అని అన్నాడండి. నేనన్నాను, "ఒరేయ్! నీకు బోర్డ్ ఎగ్జామ్ లాగా లేదురా, వినాయకుడికే బోర్డ్ ఎగ్జామ్ లాగుంది. ఎందుకంటే ఇంత పెద్ద కఠినమైన పరీక్ష పెట్టావు గణపతికి నువ్వు." కాబట్టి ఈ ప్రపంచంలో మనకేం నేర్పించారండి? అడుగు, అడుగు, అడుగు. ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. కానీ భగవద్గీత ఏం నేర్పిస్తుందో తెలుసా అండి? ఎలా ఇవ్వాలి నువ్వు. భగవంతుడికేమివ్వాలి, ధర్మానికేమివ్వాలి, సమాజానికేమివ్వాలి అని నేర్పిస్తుంది భగవద్గీత. ఈ ప్రపంచం ఏం నేర్పిస్తుందో తెలుసా అండి? ఆనందంగా ఉండు అని నేర్పిస్తుంది. కానీ భగవద్గీత ఆనందాన్ని పంచు. నీ దగ్గరున్నట్లో పంచు. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉండాలి, ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నామో, అది నిజంగా మనల్ని ఆనందంగా ఉండనివ్వట్లేదండి. ఎప్పుడైతే మనం ఆనందాన్ని పంచటం నేర్చుకుంటామో, అప్పుడు నిజంగా మనం ఆనందంగా ఉంటాం. అందుకే సేవా భావాన్ని భగవద్గీత మనకి ప్రదానం చేస్తుంది. అందుకే గీత యొక్క మహాత్యం. గొప్ప ఆచార్యులందరూ మనకి గీత యొక్క విశేషాలన్నిటినీ మనకి అందజేశారు. శంకర భగవత్పాదాచార్య స్వామి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అవైదిక మతములన్నిటినీ దూరం చేసి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపితం చేసిన మహా ఆచార్యులు శంకర భగవత్పాదాచార్య స్వామి. వారు తమ భజ గోవింద స్తోత్రంలో భగవద్గీత గురించి ఎంతో విశేషంగా చెప్తారండి. భగవద్గీత యొక్క మాహాత్యం గురించి వారు ప్రస్తావన చేస్తారు. కేవలం భగవద్గీత చదవటం వల్ల భగవద్గీత కించితదీత గంగా జలలవ కనికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. శంకర భగవత్పాదులు భజ గోవిందులు అంటున్నారండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భగవత గీత కించిదీత గంగా జలలవ కనికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. భగవద్గీత ఎవరైతే చదువుతారో, భగవద్గీత ఎవరైతే విని భగవద్గీతలో చెప్పిన విషయాలను జీవితంలో ఆచరిస్తారో, గంగా నదిలో స్నానం ఆచరిస్తారో, మనసారా శ్రీకృష్ణుని ఆరాధన చేస్తారో, అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా యముణ్ణి చూడరట. అసలు యమ కింకరులు వారి దగ్గరికే రారట. భగవద్గీత చదవటం వల్ల, ఆచరించటం వల్ల.
శ్రీకృష్ణుని సేవించటం వల్ల కలిగే ఫలితం చెప్తున్నారండి శంకర భగవత్పాదాచార్య స్వామివారు. క్రియతే తస్య యమేన చర్చ, అసలు యముడు గురించి మాట్లాడవలసిన అవసరమే ఉండదట వారికి అని చెప్తున్నారండి. ఎంత గొప్ప విశేషం. భగవద్ రామానుజాచార్య స్వామి వారు యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మ వ్యామోహిత తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రబద్యే. జగదాచార్యులు భగవద్ రామానుజాచార్య స్వామి వారు గీతాభాష్యము అని గీతకి భాష్యాన్ని అందించారు. మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. వారు శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో పిహెచ్డి చేసి చాలా స్కాలర్లీ వ్యక్తి అనమాట. వారు వచ్చి ప్రభుపాదుల వారి భగవద్గీతని చదివి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి అన్నారట, అయ్యా రామానుజాచార్య స్వామి వారి భాష్యంలానే ఉంది మీ భాష్యం, ఏం కొత్తగా అనిపించట్లేదు అని అన్నారటండి. ప్రభుపాదుల వారు ఏమన్నారో తెలుసండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలండి ఈ మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు అని అంటే పక్కనుండే వాళ్ళు అన్నారట, అదేంటి స్వామి సేమ్ వారిలా ఉందంటే మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు అని అంటే ప్రభుపాదుల వారు ఏమన్నారో తెలుసండి, దీనికంటే పెద్ద కాంప్లిమెంట్ ఉండదు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో మన పూర్వాచార్యులు ఏం చెప్పారో అదే మనం చెప్పాలి. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అని అంటే పూర్వాచార్యులు ఏం చెప్పారో అదే విషయాన్ని ప్రస్తావన చేశారు. కానీ మనకు అర్థమయ్యే విధంగా చేశారు. మనం ఏం చేస్తున్నా పూర్వాచార్యులు చెప్పిన విషయాన్నే ఇంకొద్దిగా ఈ ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మార్చేదేం లేదండి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, అంటే పిచ్చి మాటే కానీ ఒక నానుడు కాబట్టి చెప్తున్నాను, ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్ అంటారనమాట ఇంగ్లీష్లో. అలా సాంప్రదాయం పూర్వాచార్య సాంప్రదాయమే, దాన్ని మనం మంచిగా మనకు అర్థమయ్యే విధంగా అందిస్తూ ఉన్నాం అనమాట. అది గొప్ప విషయం. తర్వాత ఇంకొక గొప్ప ఆచార్యులు మన సనాతన సంస్కృతిలో మనందరినీ మంచి భగవత్ భక్తి మార్గం వైపు నడిపించడానికి వచ్చిన వారు మధ్వాచార్యులు. అటువంటి మధ్వాచార్య స్వామి కూడా భగవద్గీత గురించి చక్కటి గీతా తాత్పర్యము అనే చక్కటి స్తోత్ర రచించి భాష్యాన్ని రచించారు. బ్రహ్మంత గురవత్ సాక్షాత్ ఇష్టం దైవం శ్రియప్పతే ఆచార్య శ్రీమదాచార్య సంతు మే జన్మ జన్మని. మధ్వాచార్యుల విషయంలో చెప్తారండి. వారి యొక్క భగవద్గీత తాత్పర్యం అందరి పూర్వాచార్యులు కూడా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఒకసారి శ్రీరంగం వెళ్తారండి. శ్రీరంగం వెళ్ళినప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక ఆయన భగవద్గీతని ఇలా పట్టుకున్నారండి, చేతిలో పట్టుకున్నారు, చదవట్లేదు, ఏడుస్తున్నారు, కళ్ళలోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అప్పుడు మహాప్రభు వారి దగ్గరికి వెళ్తారు, అయ్యా ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు అంటే, ఆయన తెలుసా అంటే బుక్ నిజంగా చదవటం కూడా రాదట ఆయనకు అక్షరాలు, అయినా సరే భగవద్గీత పట్టుకొని ఏడ్చేస్తున్నారు. మహాప్రభు అడుగుతారు, ఎందుకు మీకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయంటే, ఏం లేదండి మాకు చదవటం రాదు, మా గురువు గారు చదవమన్నారండి, కానీ ఈ ఫోటో చూస్తే మాకు ఏడుపు వస్తుందండి. ఏముంది అక్కడ చిత్రం చూసేసరికి శ్రీకృష్ణుడు రథసారిథ్యం చేస్తున్నాడు అర్జునుడిదండి. ఆ ఫోటో చూడంగానే ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయట. అయ్యా ఎందుకు వస్తున్నాయి అని అంటే, అంత గొప్ప భగవంతుడు భక్త సులభుడయ్యి అర్జునుడి యొక్క రథసారిథ్యం చేశాడు. మీరు చూడండి హీరోలు ఎలా ఉంటారండి, హీరో ఎంట్రీ ఎలా ఉంటుందండి సినిమాలలో మీరు చూస్తే, 4-5 సుమోలు ఇలా ఢుమ్ ఢుమ్ అని ఆకాశంలో లేసి ఇలా పల్టీలు కొట్టి కింద పడి, దాని తర్వాత కరెంటు పోల్ ఒకదానిపైన ఒక పడి మొత్తం స్పార్కులన్నీ లేసి, దాని తర్వాత దుమ్ము ధూళి మొత్తం గాల్లో లేస్తే అవన్నీ కదిలితే 100 మంది జనాలు ఆకాశంలో ఎగురితే అప్పుడు హీరో బయటకు వస్తాడు. కానీ భాగవతానికి హీరో, మనందరి రియల్ హీరో కృష్ణుడి యొక్క ఎంట్రీ ఎలా ఉందట భాగవతంలో అంటే, అర్జునుడి యొక్క రథసారథ్యం చేస్తూ వస్తూ ఉన్నాడటండి కృష్ణుడు. అది అయిన గొప్పతనం అట. ఏంటి గొప్పతనం కృష్ణుడిది అనంటే, తన భక్తులకి ఏ విధంగానైనా సేవ. అసలు ఎంత అలసిపోయాడటండి కృష్ణుడు, అసలు అర్జునుడి యొక్క రథసారిథ్యం చేస్తూ చెమటలు వచ్చేసేవట. బాణాలన్నీ ఒక్క బాణం కూడా అర్జునుడి దగ్గరికి వెళ్ళలేదటండి, అన్ని బాణాలు ఆయన పైకే పడ్డాయటండి. ఎలాగ రక్షించాడంటే, ఒకసారి రథం ముందుకెళ్తూ ఉంటే, రథాన్ని నడపడం అంటే ఎంత కష్టమైన విషయం తెలుసా అండి. అర్జునుడు బాణాలు వేస్తూ ఆయనకి రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అని చెప్పలేమండి. GPS చూస్తూ అర్జునుడు పక్కన ఏం మొబైల్ లేదు కదండి. ఎలా కుడివైపు వెళ్ళాలి అంటే కుడి కాలుతో తన్నాలి కుడి భుజం పైన, ఎడం వైపు వెళ్ళాలంటే ఎడమ కాలుతో ఎడం భుజం పైన తన్నాలి, అప్పుడు లెఫ్ట్ రైట్ వెళ్తారటండి. కానీ కృష్ణుడు అలా
ఆ యొక్క రథ పగ్గాలు పట్టుకొని చెమటలు ఓడుస్తూ అర్జునుని ఎలా కాపాడాలి అట్నుంచి ఇట్నుంచి తీసుకెళ్తూ రథాన్ని ఎంత బాగా చేశారట ఆ సేవ. అంటే అర్జునుడి పైన ఒక్క బాణం పడలేదటండి. మరి బాణాలన్నీ ఎక్కడ పోయాయటంటే కృష్ణుడు తన పైన తీసుకున్నారటండి. మీరు ఈరోజు కూడా చెన్నైలో పార్థసారథి ఆలయానికి వెళ్తే ఎన్ని దెబ్బలు తలిగాయో కృష్ణుడికి ఆ స్వరూపం మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ ఫోటోలో మనకు కనిపిస్తున్నాయి. కృష్ణుడి శ్రీముఖ మండలం మొత్తం కూడా దెబ్బలు తలిగి ఉన్నాయండి. అవన్నీ దెబ్బలట. కృష్ణుడికి ఎన్ని దెబ్బలు తలిగాయట కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు. అలా తన భక్తుడిని కాపాడుకున్నాడటండి భగవంతుడు. ఎంత ప్రేమ ఉండాలండి భక్తుడి కోసం. అంత భక్త సులభుడట భగవంతుడు. ఒకసారి రథం నడుపుతూ ఒక్కసారి డామ్ అని కిందికి వచ్చేసిందటండి రథం. రథాన్ని రాగానే అర్జునుడి యొక్క కిరీటం పడిపోయిందట కింది. కృష్ణుడు అన్నట్టు, ఏ కృష్ణ సరిగ్గా డ్రైవింగ్ చేయి, ఏంటిది అని అంటే కృష్ణుడు అన్నారట, సరిగ్గా డ్రైవింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడగలుగుతున్నావు, లేకపోతే నేను ఒక ఫీట్ని కానీ రథాన్ని లోపలికి పెట్టకపోయి ఉంటే నీ తల తెగేసేది, ఇప్పుడు కిరీటం పడిపోయింది అని అన్నాడటండి కృష్ణ. ఇంకోసారి ఒక ఆయన ఎలాగైనా సరే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, వీడిని ఎలాగైనా సరే ఈ రోజు సూర్యాస్తమయం లోపల తప్పకుండా చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తే వాళ్ళందరూ కౌరవులందరూ ఎన్నో బ్యారిగేటింగ్ చేసేసారటండి అసలు వాడు బయటికి రాకుండా. అయితే వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. సాయంత్రం అయిపోబోతుంది. కృష్ణుడు చూశాడు, అమ్మో ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు, అగ్ని ప్రవేశం చేసేస్తాడు లేకపోతే అని వెంటనే సుదర్శుడిని పంపించాడండి. సూర్యుడిని మూసేశారు. వెంటనే జయద్రథుడు బయటకు వచ్చాడు. అయిపోయింది సూర్యాస్తమయం అయిపోయింది అనగానే సుదర్శుడిని వెనకాల లాగాడు. అర్జున బాణం వెయ్యి అన్నాడు కృష్ణుడు. అలా ఎన్ని రకాలుగా కాపాడుకున్నాడండి అసలు అర్జునుడిని. కేవలం అర్జునుడిని కాపాడుకోవట్లేదండి, అంత కాపాడుకొని ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఏదైనా శాంపిల్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, ఏదైనా స్వీట్ కొనుక్కోవాలి, 10 కేజీలు కొనుక్కోవాలనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, కొద్దిగా ఇవ్వండి అయ్యా అని కొద్దిగా టేస్ట్ చూస్తారు. టేస్ట్ చూసి నచ్చారనుకోండి చేస్తారు. అలా ట్రయల్ అండ్ టెస్ట్ అంటారు. అలా శ్రీకృష్ణుడు అర్జునుడిని కాపాడి అర్జునుడితో చెప్పించారటండి, నా భక్తుడైన వాడిని నేను కాపాడుకుంటా, ఎలాగైనా సరే నిన్ను ఎలా కాపాడానో అలానే అందరినీ కాపాడుతా, నా భక్తుడు కమ్మను అని చెప్పాడండి. అలా ప్రతిజ్ఞ చేశాడండి కృష్ణుడు, తన భక్తులు చెప్పిన మాటని జవదాటకుండా. అటువంటి శ్రీకృష్ణుని చూస్తే మాకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అని ఆ పండితుడు చెప్తే శ్రీ చైతన్య మహాప్రభు ఏమన్నారో తెలుసా అండి, ఇది నిజమైన భక్తి అని అన్నారట. మనము వినయం కావాలి, మనకి భగవంతుడి పట్ల ప్రేమ కావాలండి. భగవంతుడు మన కోసం ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలి మనం. అది నిజమైన మానవ జీవితం అనంటే. ఇందాక మనం మధ్వాచార్య స్వామి వారి గురించి విన్నాం. ఆ మధ్వాచార్య పరంపరలో పేజావర స్వామి అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. వారు రామ జన్మభూమి ట్రస్టీగా కూడా ఉన్నారు. ఎంతో వృద్ధ వయసు అయినంత వరకు ప్రపంచంలో ఉండే సాధువులందరూ వారిని గౌరవిస్తారు. మేము వారి దర్శనం ఎన్నోసార్లు చేసుకున్న మహానుభావులండి. భగవత్ కృప వారి దగ్గర నుంచి ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి మధ్వ సాంప్రదాయానికే వారు అధిపతులు, పేజావర మఠానికి అధిపతులు. అన్నిటికంటే ఎక్కువ సార్లు శ్రీకృష్ణ సేవ ఉడిపిలో చేసిన వారుగా కీర్తించబడ్డారన్నమాట. అటువంటి మహానుభావులు శ్రీల ప్రభుపాదుల వారి గురించి ఏమని చెప్తున్నారో ఒకసారి మనం కూడా శ్రవణం చేద్దాం వారి మాటలలో. ఎందుకు అనంటే మనం ఈరోజు ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత నుంచి వినబోతున్నాం. అటువంటి మహానుభావుల యొక్క వృత్తాంతం చూద్దాం ఒకసారి. And giving this Vaishnav Diksha. ಆ ಚೈತನ್ಯ ಪ್ರಭುಗಳ ಸಂದೇಶವನ್ನು ಬರೀ ಬಂಗಾಳದಲ್ಲೆಲ್ಲ, ಬರೀ ಭಾರತದಲ್ಲೆಲ್ಲ, ಇಡೀ ವಿಶ್ವದಲ್ಲಿ ಚೈತನ್ಯ ಪ್ರಭುಗಳ ಸಂದೇಶವನ್ನು ಮುಟ್ಟಿಸಿದ ಮಹಾವ್ಯಕ್ತಿ ಎಂದರೆ ಪ್ರಭುಪಾದರು. The personality who made Chaitanya Mahaprabhu's instruction not only in Bengal, not only in India, but throughout the world, that greatest personality was Srila Prabhupada. ಅವರ ಬಗ್ಗೆ, ಅವರು ಮಾಡಿದ ಸಾಧನೆ ಬಗ್ಗೆ ನನಗೆ ಅತ್ಯಂತ ಗೌರವ, ಅವರ ಮೇಲೆ ನಮಗೆ ವಿಶೇಷ ಅಭಿಮಾನ. I have extreme respect and I am very proud when I think of Srila Prabhupada. ಒಮ್ಮೆ ಪಂಡಿತ ನೆಹರು ಮತ್ತು ವಿನೋಬಾ
ఇక్కడ చూడండి ఇప్పటికూ శ్రీల ప్రభుపాదుల వారి సందర్శనం గురించి వారు There చెప్పారు, was a conversation శ్రీ between చైతన్య మహాప్రభువు Pandit యొక్క సిద్ధాంతము కేవలము ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తిని పరిచయం చేసిన వారు శ్రీల ప్రభుపాదుల వారు. వారి యొక్క సేవ పట్ల, వారి యొక్క కైంకర్యం పట్ల మేము అత్యంత ప్రసన్నంగా, మేము అత్యంత గర్వంగా ఉన్నాము అని పేజావర స్వామి వారు చెప్పారండి. అటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ శ్రీకృష్ణ భక్తి ప్రచారం జరిగింది అని అంటే అది ప్రభుపాదుల వారి యొక్క వైభవం. అందుకే ఈ రోజు నుంచి మనం 18 రోజులు ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత యథాతథము, దాంతోపాటు బలదేవ విద్యాభూషణుల యొక్క గీతాభూషణము అనే ఒక చక్కటి గ్రంథము, దాంతోపాటు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు భగవద్గీత భాష్యమైన సారార్థ వర్షిణీ టీక, దాంతోపాటు జగదాచార్యులైన రామానుజాచార్య స్వామి వారి యొక్క గీతా భాష్యం, వీటన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ ఈ 18 రోజులు మనం భగవద్గీత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా చక్కగా వింటున్నారు అని నేను భావిస్తున్నాను. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక పుస్తకం, ఒక పెన్ను మీ దగ్గర పెట్టుకోండి. ఈ 18 రోజులు చెప్పే విషయాలలో మీకేవైనా కొత్త విషయాలుగా అనిపించినా, మీకేవైనా మంచి విషయాలుగా అనిపించినా వాటన్నిటినీ రాసుకుంటూ ఉండండి. ఏవైతే క్విజ్ క్వశ్చన్స్ మనకు వస్తాయో వాటిలో కూడా ఈరోజు ఏదైతే మనం క్లాసులు చెప్పుకుంటామో వాటి నుంచే మనకు వస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా, మనస్ఫూర్తిగా మనం ప్రవచనం వినే ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ భగవద్గీత మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. అసలు భగవద్గీత ఏంటండి? అసలు భగవద్గీతలో ఏం చెప్తారండి? మనం ఇందాక జరుపుకున్నాం, భగవద్గీతలో జీవితం గురించి చెప్తారు. మానవుడు ఏ విషయం గురించి అయితే తెలుసుకోవాలి అనుందో ఆ విషయాల గురించి చెప్తారు భగవద్గీతలో అని అనుకున్నాం కదండి. 5 తత్వాల గురించి భగవద్గీత ముఖ్యంగా మాట్లాడుతుందట. 1 జీవుడెవరు, 2 భగవంతుడెవరు, 3 కర్మ అంటే ఏమిటి, 4 కాలస్వరూపం, కాలం, టైం ఏంటి. అందరూ టైం ఏంటి, టైం ఎంత, టైం ఎంత, టైం ఎంత అని అడుగుతారు, కానీ టైం అంటే ఏంటి అని అడగరండి ఎవరు కూడా. కాబట్టి సమయం అంటే ఏంటి, తర్వాత ప్రకృతి అంటే ఏమిటి అనే విషయాలు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తారటండి. ఏంటండి ఒకసారి మళ్ళీ విందాం. జీవుడెవరు, భగవంతుడెవరు, కర్మ అంటే ఏమిటి, సమయం యొక్క తత్వం ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఈ 5 తత్వాల గురించి మానవుడు తెలుసుకోవాలట. ఎందుకు తెలుసుకోవాలో తెలుసా అండి? ఇప్పుడు మీరు ఒక ఊబర్ బుక్ చేసుకున్నారండి, కూర్చున్నారు, కూర్చోగానే ఎక్కడికి వెళ్ళాలండి అని అడుగుతాడండి. మాకు తెలియదండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటామా మనం? అప్పుడు తీసుకెళ్తాడా? మనం చెప్తాం, అయ్యా ఇది నా డెస్టినేషన్ అంటాం. కాబట్టి ఏంటి మన డెస్టినేషన్, మనం ఎక్కడికి వెళ్ళాలి జీవితంలో మనం తెలుసుకోవాలి. అలా మనందరికీ తెలియజేసే పుస్తకం ఏదన్నా ఉంటే అది భగవద్గీత. అందుకే మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఏ పుస్తకం పుట్టిన రోజు చేసుకోమండి, కానీ భగవద్గీత ఆవిర్భవించిన రోజుని ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది గీతా జయంతి అని మార్గశీర్ష మాసంలో. ఒక పుస్తకం యొక్క జయంతి, ఒక పుస్తకం యొక్క పుట్టినరోజు చేస్తున్నామంటే ఆ పుస్తకం ప్రపంచానికి ఎంత గొప్ప విశేషాన్ని బహుకరిస్తుందో ఒకసారి చూడండి. మీరు చూడండి, ఏది కూడా కొన్ని రోజులు లేట్ అయిందనుకోండి ఎవరు చదవరు. న్యూస్ పేపర్ చదువుతామండి 2-3 రోజుల తర్వాత, మ్యాగజైన్ చదువుతామా అండి? లేదండి న్యూస్, నిన్నటి న్యూస్, మొన్నటి న్యూస్, అవతల మొన్న న్యూస్ చూస్తామా అండి? చూడవా? ఒక ఆయన ఏం చేశాడటండి, స్టేషన్లో కూర్చున్నాడట. ఒక స్టేషన్కి వెళ్ళాలి, కోల్కతాలో హౌరా అనే స్టేషన్కి వెళ్ళాలి. అయితే పక్కన ఒక ప్యాసింజర్ ఉంటే ఆయన అడుగుతున్నారట, అరే హౌరా స్టేషన్ ఎన్ని స్టేషన్లు రా అంటే, 10 స్టేషన్లు ఉన్నాయి, జాగ్రత్తగా కూర్చోండి, ఒక గంట సేపు పడుతుంది అని అంటే, మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి హౌరా వెళ్ళడానికి, అందుకే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము అంటే, వెయిట్ చేయండి, ఓ గంట సేపు పడుతుంది అన్నట్టు. అరగంట అయిపోయింది, 35 గంట అయిపోయింది, అడిగారట హౌరా వస్తుందా అంటే, లేదు ఇంకా 3 స్టేషన్లు ఉన్నాయి కంగారు పడుకు అని. మరి తర్వాత అడిగారట, 2 స్టేషన్లు ఉన్నాయి కంగారు పడుకు, హౌరా స్టేషన్ వచ్చిందటండి. అయ్యా హౌరా స్టేషన్ వచ్చింది, దిగురా బాబు అంటే దిగట్లేదటండి. అలానే కూర్చున్నాడు. కూర్చొని చూస్తున్నాడంటే ఏంటి అన్నా సరే పక్కనున్న ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఇదేంటయ్యా వీడు గంట సేపటి నుంచి స్టేషన్ ఎప్పుడు వస్తుంది అన్నాడు, ఇప్పుడు స్టేషన్ వచ్చేసరికి కిందికి దిగట్లేదు. అప్పుడు ట్రైన్ హార్న్ వస్తుంది కదండి, అది ఎప్పుడైతే ఆ సైరన్ వచ్చిందో దాని తర్వాత పరిగెత్తుకుంటూ కిందికి దిగి ఏదో చేసి లోపలికి వచ్చాడట. ఒక న్యూస్ పేపర్ పట్టుకొని కూర్చున్నాడు. పక్కనున్నవాడు చాలా అసలు అడగలేకుండా ఉండలేకపోయాడండి. అడిగాడు, "ఒరేయ్ ఏం చేస్తున్నావురా నువ్వు? ఎందుకు దిగావు? లాస్ట్ మినిట్‌లో స్టేషన్‌లో నుంచి ట్రైన్ వెళ్ళిపోయే సమయంలో ఏం తీసుకొచ్చావు? నువ్వు ఏం తీసుకొచ్చావు?" అంటే, "ఏం లేదయ్యా, నా దగ్గర ఒక చినిగిపోయిన ₹10 నోటు ఉండింది. ఆ నోట్ ఎలా ఖర్చు చేయాలని ఆలోచించాను. ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి అక్కడికెళ్ళాను. ఆ నోటు పడేశాను. నాకు న్యూస్ పేపర్ ఇయ్యమన్నాడు. వాడు కూడా తొందరలో ఉండి ఆ నోటు చెక్ చేసుకోలేదు. నేను వచ్చి కూర్చున్నాను" అని.
ఎంత మహానుభావుడిని చూడండి, ఎంత తెలివితేటలు ఉన్నాయంటే వీడు కూడా అన్నాడు, అబ్బా చాలా శబ్బాషరా, చాలా తెలివితేటలు ఉన్నాయి అని. వీడు మెల్లగా న్యూస్ పేపర్ చూసేసరికి ఆ న్యూస్ పేపర్ ఒక సంవత్సరం క్రితం అనమాట. వీడేమో వాడిని మోసం చేయాలని వెళ్ళాడు, వాడేమో వీడినే మోసం చేసేసాడు అనమాట. సంవత్సరం క్రితం న్యూస్ పేపర్ ఏం పనికొస్తుందండి, తీసి పక్కన పడేశాడు. కానీ మీరు చూడండి, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5,000 సంవత్సరాలు అయినా సరే ఈరోజు సుమారుగా 64,000 మంది కూర్చొని భగవద్గీత శ్రవణం చేస్తున్నారు అనంటే భగవద్గీత ఈ ప్రపంచానికి ఏమిస్తుందో ఒకసారి ఆలోచన చెయ్యండి. 64 అనేది చాలా మా సాంప్రదాయంలో అత్యంత ఒక ఆస్పీషియస్ నెంబర్ అని అంటారు, తెలిసిన మీకు? మేము ఏకాదశి రోజు 64 మాలలు జపం చేస్తాం. అలాగా ఈరోజు మనకి ద్వాదశి రోజు సుమారుగా 64,000 మంది భగవద్గీత ప్రవచనానికి రావటము అనేది అత్యంత వైభవమైన విషయం అండి. ఇంకా సనాతన ధర్మం పట్ల ఇంతమందికి విశ్వాసం ఉన్నది, కృష్ణుడు చెప్పిన విషయాలు నేర్చుకోవాలి అని మీ లోపల ఉన్న ఆ ఆశ ఉంది కదండి, అది భగవంతుడు గుర్తిస్తాడు, మీకు తగిన కృపను అందిస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహమే లేదండి. కానీ ఆ పూర్తి కృప అండి, మనకి సగం సగం వస్తే మనకి నిండదండి కడుపు. పూర్తిగా అన్నం తినాలి. అలానే పూర్తి భగవద్గీతను శ్రవణం చేయండి. ఒక్క సంకల్పం మీరందరూ తీసుకోండి ఈరోజు. సంకల్పం ఎలా చేయాలో తెలుసు కదా, ఈ చేయిపైన ఈ చెయ్యి ఇలా బోర్లించి మనం తొడపైన పెట్టుకొని సంకల్పం చెప్తాం. అలా సంకల్ప ముద్రలో ఉండండి అందరూ కూడా. ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వాళ్ళందరూ సంకల్ప ముద్రలో ఉండి నేను చెప్పే సంకల్పం చెప్పండి. మేమందరం కూడా తప్పకుండా 18 అధ్యాయాలు భగవద్గీత పూర్తిగా శ్రవణం చేస్తాము. దీన్ని ఏమంటారో తెలుసా అండి? శ్రవణ యజ్ఞము అని అంటారు. మనం ఈ 18 రోజులు చేసేది ఏదో క్లాసు వింటున్నాం అనుకోకండి, మీరు యజ్ఞం చేస్తున్నారు, శ్రవణ యజ్ఞం చేస్తున్నారు. మీరు కేవలం వినకుండా మీ పిల్లల్ని కూర్చోబెట్టండి, మీ పెద్దల్ని కూర్చోబెట్టండి, అందరికీ భగవద్గీతను వినే ఒక అవకాశాన్ని అందించండి. ఈ 18 రోజులు అయిపోయాక మీతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మీ అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మీ యొక్క అనుభూతి మీరు పంచుకోవచ్చు ప్రపంచానికి. ఎంత మేము మారాము, 18 రోజుల ముందేంటి, 18 రోజుల తర్వాత ఏంటి. ఎందుకు మీకు ఇలా చెప్తున్నానో తెలుసా అండి? మేము కూడా 18 రోజుల ముందు, 18 రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల ముందు ఉన్నాం కాబట్టి. ఏంటి మార్చింది అని అంటే భగవద్గీత మనం మార్చింది. అటువంటి భగవద్గీతను మనం ప్రారంభం చేస్తున్నాం. గీతలో గొప్ప ధనం దాగుందటండి. ఎప్పుడైనా మీరు నగలు పెట్టుకునే పెట్టె చూసారా మీరు? ఇలా పెట్టె ఉంటుంది, దాని కింద ఒక బాక్స్ ఉంటుంది, దానిపైన ఒక లిడ్ ఉంటుంది. దాని లోపల మనం డబ్బులన్నీ పెట్టుకుంటాం, లేదా వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, నగలన్నీ పెట్టుకుంటాం. అలా భగవద్గీత కూడా ఒక నగలు పెట్టుకునే పెట్టె అండి. కింద ఉండే 6 అధ్యాయాలు, ఆ పెట్టె ఏదైతే ఉందో అది కర్మయోగమట. పైనుండి ఆ మూత ఏదైతే ఉందో 6 అధ్యాయాలు అది చక్కటి జ్ఞానయోగమట. కానీ మధ్యలో ఆ ధనం ఉంది కదండి, ఆ నగలున్నాయి కదండి, ఆ వజ్ర వైడూర్య మాణిక్యములున్నాయి కదండి, అది భక్తి యోగమట. మీరు చిన్నపిల్లలు చూసారనుకోండి, మేము అప్పుడప్పుడు చూస్తుంటాం, పిల్లలు క్రీమ్ బిస్కెట్ ఉంటుంది కదండి, దాని లోపల ఉండే బిస్కెట్ బారేస్తారు, లోపల ఉండే క్రీమ్ తినేస్తారనమాట. ఒక పిల్లవాడిని చూశాను, వాడు మొత్తం ప్యాకెట్ కొనుక్కొని ప్రతి దాంట్లోంచి క్రీమ్ తీసి బిస్కెట్ లోపల ఇలా పేర్చాడండి. ఇంత పెద్ద బిస్కెట్ చేసుకున్నాడు, మధ్యలో అంత క్రీమ్, పైన ఒకటి కింద ఒకటి. నన్ను ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, లేదు ప్రభుజీ క్రీమే బాగుంటుంది, బిస్కెట్ బాగుండదు అన్నాడు అనమాట. కాబట్టి ఆ క్రీమ్ లోపల ఉండే అది ఎంత ముఖ్యమో, ఈ భగవద్గీతలో ఉండే భక్తి యోగం అంత ముఖ్యం. కాబట్టి మెల్లమెల్లగా మనం భక్తి యోగం వైపు వెళ్తాం. శ్రీకృష్ణుడు ఎన్ని మంచి విషయాలు చెప్తాడో అండి అసలు భగవద్గీతలో. ఒక్కసారి శ్రవణం చేయండి. ఈ 18 రోజులు ఒకే మెడిటేషన్లో ఉండండి. ఎప్పుడు క్లాస్ ప్రారంభం అవుతుందా, ఎప్పుడు మనం విందామా, కొన్ని విషయాలు నేర్చుకుందామా, చక్కగా క్విజ్ రాసామా, ఆ జగన్నాథుడి యొక్క శేషవస్త్రాన్ని పొందుదామా అనే ఆలోచనలో ఉండండి. అయితే మనకి భగవద్గీత యొక్క నేపథ్యం మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఏంటి నేపథ్యము? ఒక ఆయన పాపం పాండురాజు ఉన్నారండి. ఆయనకు ఆరోగ్యం బాలేకపోతే సరే, ధృతరాష్ట్రుడు కళ్ళు కనిపించకపోయినా సరే, అయ్యా నువ్వు కూర్చో రాజ్యం పైన, మేము అరణ్యానికి వెళ్ళి ఏదో తపస్సు అన్ని చేసుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈయన తిరిగి రాడనుకున్నాడు. కానీ ఆయన రాలేదు, కానీ వాళ్ళ పిల్లలు వచ్చేసారు. వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇల్లు ఇచ్చేయాలి కదండి, ఆయన సామ్రాజ్యం ఇచ్చేయాలి కదండి. ఈయన అంటాడు, లేదు నేను ఇవ్వను అంటాడు. పాపం వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు, అయ్యా మా సామ్రాజ్యాన్ని మాకు ఇచ్చేసాయి. సామ్రాజ్యాన్ని మాకు ఇచ్చటం కాదండి, ఒక 5 ఊళ్ళైనా మాకు ఇయ్యయ్యా అంటే, ఇప్పుడు ఒక 1 బెడ్రూమ్ ఫ్లాట్ ఒక 5 అయినా ఇవ్వండి అని అన్నారట అపార్ట్మెంట్లో, అది కూడా ఇవ్వనన్నారట.
ఒక నీడిల్, ఒక పిన్ ఉండే ప్రదేశంలో ఎంతైతే నేలు ఉంటుందో అంత సూది ఉన్న ప్రదేశమైనా 5 ప్రదేశాలు ఇవ్వంటే నేను ఇవ్వను అని అన్నట్టు. ఎంత అన్యాయం చూడండి. అప్పుడు ప్రారంభమైందండి ఈ కురుక్షేత్ర యుద్ధము. మొట్టమొదటి శ్లోకము భగవద్గీత. మనందరం కలిసి అధ్యయనం చేద్దాం. ఒకసారి నేను చెప్తాను, నా వెనకాల మీరందరూ కూడా చెప్పండి. ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ చెప్పండి. భగవద్గీతను ఒకసారి నమస్కరిస్తూ చెప్పండి అందరూ కూడా. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అందరం మళ్ళీ ఒకసారి చెప్దాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అందరం కలిసి చెప్దాం ఇప్పుడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇక్కడ చూడండి, ఎవరు మాట్లాడుకుంటున్నారట? ధృతరాష్ట్రుడు ఇంకా సంజయుడు మాట్లాడుకుంటున్నారటండి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారట? అర్జునుడు ఇంకా కృష్ణుడు మాట్లాడుకునే విషయాలు వీరిద్దరు మాట్లాడుకుంటున్నారటండి. ఇప్పుడు మీరు అడగచ్చు, ప్రభుజీ ఎవరిద్దరో మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి గురించి ఇంకిద్దరో మాట్లాడుకుంటే మనం ఎందుకండి వాటి గురించి మాట్లాడుకోవటం? మీరు చూడండి, కృష్ణార్జునులు ఎవరో కాదండి, కృష్ణుడు ఎవరో కాదండి, మన హృదయంలో ఉండే పరమాత్మ. అర్జునుడు ఎవరో కాదండి, మన జీవులు. పరమాత్మ జీవుడితో మాట్లాడే సంభాషణ భగవద్గీత. కాబట్టి ఈరోజు మనం కూడా వింటున్నాం. ఒక ఆవు ఎలా అయితే దూడని చూసి పాలిస్తూ ఆ పాలని దూడ తర్వాత అందరం పుచ్చుకుంటామో, స్వీకరిస్తామో భగవంతుడికి నైవేద్యం పెట్టి, అలా అర్జునుడు నెపంతో శ్రీకృష్ణ భగవానుడు సకల శాస్త్రములన్నిటి యొక్క సారాంశము మనందరికీ అందించారండి. అందుకు మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమంటున్నాడో తెలుసా అండి ధృతరాష్ట్రుడు? అయ్యా, మా వాళ్ళు మామక పాండవాశ్చైవ, పాండరాజు యొక్క పిల్లలు యుద్ధం చేయడానికి కురుక్షేత్రానికి వచ్చాక ఏం చేస్తున్నారు? చూడండి, అసలు ప్రశ్నలో ఏమన్నా కరెక్ట్ అనిపిస్తుందా మీకు? యుద్ధం చేయడానికి కురుక్షేత్రానికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యుద్ధం చేస్తారు కదండి, ఇంకేం చేస్తారండి? ఇప్పుడు మీ ముందు మంచి ప్రసాదం పెట్టామనుకోండి, మేము చక్కగా అన్నము, దాని తర్వాత పప్పు, దాని తర్వాత నెయ్యి, దాని తర్వాత కొత్తగా వేసిన మామిడికాయ పచ్చడి, దాని తర్వాత కొన్ని అప్పడాలు, వడియాలు, తర్వాత రసము, చక్కటి బంగాళదుంప కూర, ఇవన్నీ పెట్టి ఏం చేస్తున్నారండి మీరు అని అంటే, ఏం లేదండి మీరు కొద్దిగా అటువైపు చూడండి ప్రసాదం పుచ్చుకుంటాము అని అంటారు, అంతే కదండి. కానీ ఇక్కడ వీళ్ళందరూ సమావేశం అయిపోయారట, కురుక్షేత్రంలో సమావేశం అయిపోయారట. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఏం చేస్తున్నాడు? ఎందుకో తెలుసా అండి? ప్రశ్న ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అది ధర్మక్షేత్రము కాబట్టి. భగవద్గీత ఏ వర్డ్తో ప్రారంభం అవుతుంది తెలుసా అండి? ధర్మము. భగవద్గీత బోధించేది ధర్మము. భగవద్గీత తెలుసుకుంటే మనము ధార్మికమైన మార్గంలో ఉంటాము అనడానికి ఈ మొట్టమొదటి శబ్దం అండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏంటంటే తెలుసా అండి విశేషము? మా వాళ్ళు చెడ్డవాళ్ళని వాడికి తెలుసండి, ధృతరాష్ట్రుడికి. కానీ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం ఏదన్నా ఉందా మా వాళ్ళపైన? లేదా ధర్మక్షేత్రం యొక్క ప్రభావం ఏమైనా పాండవుల పైన ఉన్నదా? ఏంటో తెలుసా అండి ఈయన లోపల ఉండే ఆశ? ధర్మక్షేత్రము యొక్క ప్రభావము అర్జునుడు ఇంకా పాండవుల పైన కలిగి వాళ్ళు యుద్ధం వద్దయ్యా, మీ రాజ్యం మీరే ఉంచుకోండి అని అనాలట ధృతరాష్ట్రుడి యొక్క భావన. అంటే ఏమంటున్నాడు తెలుసా అండి? మేము తగ్గేదే లేదు, వేరే వాళ్ళే తగ్గాలి అంటున్నాడు అనమాట. ఈ భావన అంతా అక్కడి నుంచి ప్రారంభమైంది, ఆసురీక భావన. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి? లోపల కంగారండి ధృతరాష్ట్రుడికి. ఎక్కడ దుర్యోధనుడు మారిపోతాడో. ఎందుకు అంటే ధర్మక్షేత్రంలో ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా అండి? మనం ఎలాంటి వాళ్ళమైనా సరే, ఎలాంటి లక్షణములు ఉన్నా సరే, ఎలాంటి అలవాట్లున్నా సరే, ధార్మికమైన వ్యక్తులతో కానీ ఉంటే, ధర్మం గురించి కానీ వింటే మనం మారిపోతామటండి.
ఎటువంటి సందేహం లేదటండి. అదే భయం పట్టుకుంది వీడికి, ధృతరాష్ట్రుడికి. మావాడు మంచివాడైపోతాడేమో, మావాడు అయిపోతాడేమో. ఎంత విశేషం చూడండి, ఎంత కంగారు పడుతున్నాడో చూడండి, మావాడు మంచివాడైపోతాడేమో. ఇప్పుడు మనందరం వింటున్నామండి భగవద్గీత. ఎందుకు వింటున్నామో తెలుసా అండి? మీరు అనుకోవచ్చు మేము వింటున్నామండి, మీరు చెప్తున్నారు. కాదండి, మేము కూడా వింటున్నామండి. ఎందుకంటే మనందరం మారాలి కదండి. అందరూ మారితేనే భగవంతుడి దగ్గరికి కదా వెళ్ళేది మనం. కాబట్టి ఏం వింటున్నాము భగవద్గీతలో నుంచి? ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే ధర్మం గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకు? ధార్మికంగా మారడానికి. మీ అందరి దగ్గర ఫ్రిడ్జ్‌లున్నాయా అండి? మీ అందరి దగ్గర ఫ్రిడ్జ్‌లున్నాయా? అయ్యో! ఫ్రిడ్జ్‌లేంటి ప్రభుజీ అలా అడుగుతారు. అతల, వితల, సుతల, మహాతల, రసాతల, పాతాళ, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక అలా అరలలలుగా ఫ్రిడ్జ్‌లున్నాయి. ఒకళ్ళు చెప్పారనమాట. ఒకళ్ళ దగ్గరికెళ్తే, ప్రభుజీ ఇంకొద్దిగా ఫ్రిడ్జ్ పెద్దగుంటే నన్ను గూడా పెట్టేసేది లోపల అన్న. ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళామండి మేము ఒకసారి. అమ్మా ఇన్ని ఉన్నాయేంటమ్మా డీప్ ఫ్రిడ్జ్‌లో? ఏం చేస్తావు వీటన్నిటిని అనంటే, ఏం లేదండి మా ఆయన గారి చుట్టాలు ఎవరైనా వస్తే వేడి చేసి పెడతాను అనన్నది. అయితే మేమన్నా ఫస్ట్ ఎందుకమ్మా ఇవన్నీ వండావు అంటే, ఏం లేదండి మా చుట్టాలొచ్చినప్పుడు వండాను. మిగిలినవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాను అన్న. నాకు కూడా కంగారేసింది. ఎందుకో తెలుసా అండి? నేను కూడా ఆ ప్రభుజీ పిలిస్తేనే ఎళ్ళింది. కానీ ఆవిడంది పర్వాలేదు ప్రభుజీ మీకైతే మంచి ప్రసాదమే చేస్తాను. కాబట్టి అందరి దగ్గర ఫ్రిడ్జ్‌లున్నాయి. మీరు చూడండి, ఫ్రిడ్జ్‌లో ఏదైనా వస్తువు పెట్టామనుకోండి, కొన్ని రోజులు బావుంటుంది. తర్వాత పాడైపోవటం ప్రారంభం అవుతుంది. అంతే కదండీ! ఏదైనా పాడైన వస్తువు పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టంగానే వెంటనే ఫ్రెష్‌గా బయటికొచ్చేస్తుందా? రాదు కదా! ప్రపంచంలో ఏ మషీన్ కూడా పాడైపోయిన దాన్ని బాగు చేసే ప్రసక్తే లేదు. మంచిగున్న దాన్ని కూడా కొన్ని రోజులు కాపాడగలుగుతుంది అంతే. కానీ ధార్మికమైన వ్యక్తుల యొక్క సాంగత్యం ఎటువంటిదట? ధర్మం యొక్క చర్చ ఎటువంటిదట అంటే, ఎటువంటి చెడు లక్షణాలున్న, చెడు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులైనా సరే, ధార్మికమైన చర్చలలో ధర్మాన్ని అనుసరించే భక్తులతో కానీ ఉంటే, వారు కూడా మారిపోతారట. అది భగవద్గీత వినటం వల్ల మనకొచ్చే ప్రయోజనం అండి. మనకి ఎటువంటి చెడు లక్షణములున్నా అన్నీ పోతాయి. అన్ని మంచి లక్షణములు మనకొచ్చేస్తాయి. అందుకు ధృతరాష్ట్రుడు కూడా భయపడుతున్నాడు ఇక్కడ. మా వాళ్ళేం చేస్తారో, రాజ్యం కోసం కొట్లాడతారా లేదా అని అనుకుంటున్నారండి. దాని తర్వాత దుర్యోధనుడికి పెద్ద భయం పుట్టుకుందటండి. ఎందుకు భయం తెలుసా అండి? ఆయన దగ్గర ఎంత సైన్యం ఉంది. మీ అందరికీ ఈ విషయం తెలుసు. ఒకసారి కృష్ణుడు నిద్రపోతున్నారండి. పడుకున్నారు స్వామి. శయనం చేస్తున్నారు. అప్పుడు అర్జునుడు ఇంకా దుర్యోధనుడు ఇద్దరెళ్లారు కృష్ణుడిని కలవడానికి. వెళ్ళినప్పుడు 2 సీట్లు ఖాళీగున్నాయండి. కృష్ణుడి యొక్క పాదాల దగ్గర ఒక సీటు ఖాళీగుంది. కృష్ణుడి యొక్క శిరస్సు దగ్గర ఒక ఖాళీగుంది. దుర్యోధనుడు చూసాడు, నేనేంటి పాదాల దగ్గర కూర్చునేది అని ఎళ్లి తల దగ్గర కూర్చున్నాడండి. అర్జునుడొచ్చాడు, పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఇలా శయనం చేశాడు. కళ్ళు తెరవంగానే ఏం కనిపిస్తుందండి? పాదాల దగ్గర ఎవరున్నారో వాళ్ళే కనిపిస్తారు గదా! "ఓ అర్జునా ఎప్పుడొచ్చావు?" అని పలకరించాడు. "ఏం కావాలి అర్జునా?" అని పలకరించాడు. పలకరించంగానే దుర్యోధనుడు లేసి, "ఏయ్! నేను ఫస్ట్ వచ్చాను" అని అన్నాడు. అయ్యా నువ్వు ఫస్ట్ వచ్చినా సరే పాపం వాడు ఫస్ట్ కనిపించాడు. నీకంటే చిన్న పిల్లవాడు తమ్ముడికి కదండీ! చిన్నప్పటి నుంచి ఒకటే విషయం చెప్తుంటారు. అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉన్నారనుకోండి ఫస్ట్ తమ్ముడిని అడుగుతారు. నీకేం కావాలి? తర్వాత అన్న దగ్గరకొస్తుంది. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి డిసడ్వాంటేజ్ అన్నమాట. ఫస్ట్ చిన్న పిల్లలకి చేసి తర్వాత పెద్దవాళ్ళకి చేస్తుంటారు. అయితే పాపం కృష్ణుడు కూడా అన్నాడట, చిన్నవాడు గదయ్యా! తమ్ముడు గదయ్యా! అన్నాడు గాని ఏం కావాలో అనంగానే వీడికి భయం పుడుతుందనమాట దుర్యోధనుడికి. ఎక్కడ సైన్యం అడిగేస్తాడో. ఎందుకంటే కృష్ణుడు 2 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఏంటో తెలుసా? ఒకటి నా మొత్తం సైన్యం ఇచ్చేస్తాను. 2 నేనొక్కడినే ఉంటాను. నేను కూడా అస్త్రాన్ని పట్టుకోను. ఈ రెండిట్లో నువ్వేదన్నా చూస్ చేసుకో. అనంగానే దుర్యోధనుడికి భయమేస్తుంది. అమ్మో! వీడు సైన్యం అంతా తీసేసుకుంటాడేమో, నారాయణి సైన్యం అంతా తీసేసుకుంటాడేమో అని. కానీ అర్జునుడు ఏమన్నాడో తెలుసా? కృష్ణ నువ్వొక్కడు ఉంటే చాలు అన్నాడు. హమ్మయ్య! వీడెంత తెలివి తక్కువోడు. కృష్ణుడిని తీసుకున్నాడు. బతికిపోయాను. నా దగ్గర సైన్యం వచ్చేసింది అని లోపల బాగా ఆనందిస్తున్నాడు. కానీ బయటికి ఏం చేస్తాం కృష్ణ? నువ్వు వాడు తీసేసుకున్నాడు. సైన్యం ఒకటే మిగిలింది. కాబట్టి నాకు సైన్యం ఇచ్చేసేయ్ నేను వెళ్ళిపోతాను అని ఏదో కొద్దిగా కనీసం యాక్టింగ్ అయినా చేశాడండి. చేసి బయటికెళ్ళిపోయాడు. హమ్మయ్య! ఆనందపడ్డాడు. నాకు సైన్యం వచ్చింది. ఇంకా అస్త్రాలు పట్టుకొని కృష్ణుడు వస్తాడేమో అనుకున్నాను అని. ఆ! కృష్ణుడు అన్నాడండి అర్జునుడిని, "అర్జున ఏంటి నువ్వు అడిగేది? అంత పెద్ద యుద్ధంలో సైన్యం అడగకుండా నన్నడుగుతావా? అస్త్రాన్ని కూడా పట్టను అర్జున" అనంటే అర్జునుడు అన్నాడు, "స్వామి నువ్వొక్కడి ఉంటే చాలు మాకు. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. నువ్వొక్కడు ఉంటే చాలు స్వామి. ఎన్ని లక్షలు కాదు, కోట్లు కాదు.
లక్షలాది కోట్ల మంది వచ్చినా సరే వాడిని నేను జయించే శక్తి మనకు వస్తుంది. ఎన్ని ప్రపంచంలో మనకి ఎన్ని ఉన్నా సరే అండి, అవన్నీ సున్నాలు లాంటివండి. ఎన్ని సున్నాలు, 100 సున్నాలు, 1000 సున్నాలు, 1,00,000 సున్నాలు, కోటి సున్నాలు ఉన్నా సరే సున్నా సున్నానే. కానీ పక్కన కోటి శూన్యాలు పక్కన ఒక్కటి పెట్టామనుకోండి, దాని వైభవం ఎలా మారుతుంది, దాని యొక్క వాల్యూ ఎలా మారుతుందో, మన జీవితంలో అన్నీ ఉండొచ్చు, కానీ కృష్ణుడు లేకపోతే అది సున్నానే. ధర్మం ఉంటే, కృష్ణుడు ఉంటే, భక్తి ఉంటే, అది దానికి మొత్తం జీవనానికి ఒక వాల్యూ ఇస్తుందండి. మీరు ఈరోజు ఏం చేస్తున్నాము అనంటే, మన జీవనంలో ఉన్న వాటితో పాటు కృష్ణుణ్ణి కూడా చేర్చుకుంటున్నాం, ధర్మాన్ని కూడా చేర్చుకుంటున్నాం. మాకెప్పుడు ఒకటే ఒక బాధ ఉంటుందండి, సనాతన ధర్మం గురించి అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మం గురించి తెలుసుకొని మనందరం కలిసి అన్ని సాంప్రదాయాల వారు చక్కగా భగవంతుణ్ణి ఆశ్రయించి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలాగైనా రక్షించుకోవాలి అనే ఎప్పుడూ ఒక తపన ఉంటూ ఉండేదండి మా హృదయంలో. కొన్నిసార్లు అయితే రాత్రులు కూడా మేము నిద్ర పోలేకపోతాం అన్నమాట ఈ ఆలోచనల వల్ల. ఎలా మనం ధర్మ ప్రచారం చేయాలి, ఎలా మంచిగా ఇంకా సనాతన ధర్మంలో ఉండే పిల్లలందరూ కూడా చక్కగా మన ధర్మం గురించి తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి అని. కొంతమంది అనేవారు, ప్రభుజీ ప్రపంచం మారదు ప్రభుజీ, ఎవ్వరు మంచి విషయాలు వినేవాళ్ళు కాదు, వినరు ప్రభుజీ, ఎవ్వరికి ఇంత టైం లేదు ప్రభుజీ అని అన్నారు. అటువంటి వాళ్ళు ఈరోజు మనం 66,000 మంది భగవద్గీత ప్రవచనాన్ని శ్రవణం చేస్తున్నారు అని అంటే, అది కూడా ఒక చిన్న వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి, ఎటువంటి యోగ్యత లేని ఒక చిన్న పిల్లవాడు మాట్లాడుతుంటే మీరందరూ వింటున్నారు అని అంటే, మీ అందరికీ ఎంత సనాతన ధర్మం పట్ల ఎంత నిష్ట ఉన్నదో ప్రపంచానికి తెలుస్తున్నది ఈరోజు. ఇది గొప్ప విషయం అండి, దీనికంటే గొప్ప విషయం లేదు. దుర్యోధనుడు భయపడుతున్నాడండి, అంత సైన్యం ఉంచుకొని కూడా భయపడుతున్నాడండి. మనం అనుకుంటామండి, నాకు ఇంత సెక్యూరిటీ ఉంటే, అది ఉంటే, ఇది ఉంటే నేను నిర్భయంగా ఉంటాను. కాదండి, దుర్యోధనుడు భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా అండి, అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, ధర్మం మాత్రం లేదండి. నేను తప్పు చేస్తున్నాను అనే భావన లోపల ఉందండి. మేము ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు ఒక ఆయన నెత్తురు చుక్క లేకుండా ఉన్నాడండి ముఖం పైన. నేను అడిగాను, ఒరే ఏంట్రా అలా ఉన్నావు అంటే, ఏం లేదు అన్నాడు. ఎందుకో తెలుసా అండి, ఎగ్జామినేషన్ ఏదో మేము ఇలా రాస్తున్నాము, ఎగ్జామినేషన్ మధ్యలో ఒక ఏమంటారు దాన్ని, ఎగ్జామినేషన్ స్క్వాడ్ అని ఒకటి వస్తుంది, సీదా వచ్చారు, వాడిని తీసుకెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాడు పాపం ఏదో చిట్లు రాసుకున్నాడు అనమాట, దాన్ని కాపీ కొడుతున్నాడు, టీచర్ చూసేసింది, ఇన్ఫార్మ్ చేసేసింది, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మొత్తం సెమిస్టర్లో ఉండే ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఎందుకో తెలుసా అండి, అది విషయం ముఖం పైన తెలిసిపోతుందండి, మనకి తెలిసిపోతుంది. మనం ఏం తప్పు చేస్తున్నాం అనుకోండి, మనకి తెలుస్తుంది. ఎందుకంటే పరమాత్మ లోపల నుంచి మాట్లాడతారు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు అని. అందుకు దుర్యోధనుడికి ఎందుకు భయం వేస్తుంది అంటే, నేను అధర్మం చేస్తున్నానని కానీ తెలుసు, కానీ కావాలి, రాజ్యం కావాలి, పదవి కావాలి, ఎలాగైనా సరే సాధించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ధర్మము లేదు కాబట్టి భయమట. ఎలా అట అంటే, భగవద్గీతలో ఆయన రాజా అని సంబోధిస్తారు. నిజంగా ఆయన రాజు కాదండి, ధృతరాష్ట్రుడు రాజు, కానీ ఈయన మొత్తం పవర్ తీసుకున్నాడు. ఇది ఈ మధ్య కాలంలో కాదండి, అప్పటి నుంచే ఉందన్నమాట. పదవి ఒకడికి ఇంకా పవర్ ఒకళ్ళకి అనే సాంప్రదాయం. కాబట్టి ఒక ఆయన పదవిలో ఉన్నాడు పాపం ధృతరాష్ట్రుడు, కానీ రాజ్యాధికారం మొత్తం కూడా దుర్యోధనుడు ఇది చేస్తున్నాడు అనమాట. దుర్యోధనుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంటే సీదాగా వెళ్ళి ద్రోణుడి దగ్గర మాట్లాడుతున్నాడట. చూసావా వాళ్ళ యొక్క రాజ్యంలో వారు చేసిన ఎంత చక్కగా మిలిటరీని అరేంజ్మెంట్ చేశారో. ఎవరు చేశారనుకుంటున్నావు ద్రోణ? నీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు చేశాడు అని అంటున్నాడు. ఎందుకో తెలుసా అండి, ద్రోణుడి దగ్గరికి వెళ్ళి దృష్టద్యుమ్నుడి గురించి చెప్తున్నారు. వాళ్ళకు ఒక పూర్వ హిస్టరీ ఉందండి, వింటారా కథ? ద్రోణుడు ఇంకా ద్రుపదులు ఇద్దరు కూడా ఒకటే టీచర్ దగ్గర చదువుకున్నారండి. ఒకటే దగ్గర వాళ్ళ స్కూలింగ్ అయింది. వాళ్ళిద్దరు స్కూల్లో చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. అయితే ద్రుపదుడు ద్రోణుడికి చెప్పేవాడు, అయ్యా నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే నా దగ్గర రా, నేను ఆ కష్టాన్ని తీరుస్తా అని చెప్పేవాడు ద్రుపదుడు. సరే అని ఇద్దరు పాస్ అవుట్ అయిపోయారు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ద్రోణుడు చాలా పేదవాడు, చాలా పేదరికంలో ఉన్నాడండి. ఎంత పేదరికంలో ఉన్నాడంటే పాపం అశ్వత్థామకి పాలు కూడా ఇచ్చే స్తోమత లేకపోతే వాళ్ళ అమ్మ మన గోధుమ పిండిని నీళ్ళల్లో కలిపి అశ్వత్థామకి తాగిపిస్తూ ఉండేది. ఒకసారి ద్రోణుడిని అడిగింది, అయ్యా మీ ఫ్రెండ్ ద్రుపదుడు అంత పెద్ద రాజు కదా, ఒక్కసారైనా వెళ్ళి అడుగు హెల్ప్ కోసము
కొద్దిగా సహాయం చేస్తారేమో అని అంటే ద్రోణుడు వెళ్ళాడు. ద్రుపదుడిని అడిగాడు, అయ్యా మాకు సహాయం చేస్తావా అంటే, నువ్వెవరు, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నీకు నాకు సంబంధం ఏంటి అని అవమానించాడు. చూడండి, మనకి ప్రపంచంలో ప్రేమ అభిమానాలు ఉంటాయండి. కానీ ఆ ప్రేమ అభిమానంలో చాలా స్వార్థం కూడా దాగుంటుందండి చాలాసార్లు. నీ నుంచి నాకేమి ఇస్తావు, నా నుంచి నువ్వే, ఇది ఆల్మోస్ట్ లైక్ అ బిజినెస్ ట్రాన్సాక్షన్ అండి చాలాసార్లు కూడా. కానీ అయ్యా ఏమీ లేకపోయినా, నీ నుంచి ఏమీ నా దగ్గర రాకపోయినా సరే నేను నీకు ప్రేమ చూపిస్తానంటమే నిజమైన ప్రేమ. అది ఈ ప్రపంచంలో చాలా అరుదుగా మనం చూడగలుగుతాం. కానీ ఇక్కడ ద్రుపదుడు ద్రోణుని అవమానించేసరికి పాండవుల్ని పంపించి వారిని గెలిచి అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, ఎలాగైనా సరే నేను చంపే పిల్లవాడిని నేను కంటాను అని ఒక పెద్ద యజ్ఞం చేసి అక్కడి నుంచి దుష్టద్యుమ్నుడిని తీశాడండి. ఆ దుష్టద్యుమ్నుడికి కూడా చదువు నేర్పించాడండి ద్రోణుడు. నన్ను చంపేవాడని తెలిసి కూడా నేర్పించాడు. అంటే ఎంత ధర్మాన్ని ఆచరించాడు చూడండి. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను నిరాకరించను అని ద్రోణుడు నిలబెట్టుకున్నాడు ఆయన పేరు. కాబట్టి ఆయన వైపు కొద్దిగా కోపాన్ని పెంచడానికి దుర్యోధనుడు ఫస్ట్ ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, చూసావా దుష్టద్యుమ్నుడు ఎలా ఉన్నాడో అని అంటున్నాడు చూడండి. దాని తర్వాత అక్కడి నుంచి చూస్తున్నారు ఎవరెవరు ఎలాంటి శంఖాలను పూరించారట. 14వ శ్లోకం భగవద్గీత మనకి ఎలా కనిపిస్తున్నారు అక్కడ. దాని తర్వాత 15, 16, 17, 18 శ్లోకములలో ఎలా వివిధమైన శంఖములను పూరించారు అనే విషయాలను చూపిస్తారు. ఒకసారి ఆ శ్లోకాలను మనం చదువుదాం. 14, 15, 16, 17 దాని తర్వాత వాటికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం. 14వ శ్లోకం మా చిన్ని పిల్లవాడు శ్రీరామ చదువుబోతున్నాడు. అందరూ శ్రద్ధగా వినండి శ్లోకాల్ని. హరే కృష్ణ ప్రభుజీ. తథా శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యాందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతు పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరా అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కస్యశ్చ పరమేశ్వాస శిఖందీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సత్యకిశ్చ పరాజిత ద్రుపదో ద్రౌపదేయశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రాశ్చ మహాబాహు శంఖం దద్మౌ పృథక్ పృథక్. హరే కృష్ణ. ఇక్కడ మీరు చూడండి శ్రీరామ ఎంత చక్కగా చదివాడో శ్లోకాలు. మీ పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పించండి. ఎంత చక్కగా పిల్లలందరూ శ్లోకాలు చదువుతూ ఉంటే ఎంత సంతోషం వేస్తుంది చెప్పండి. ఈ మధ్య కాలంలో పిల్లలందరికీ సినిమా పాటలు నేర్పించి వాళ్ళు డాన్సులు చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లలో రీళ్లు పెట్టేసుకుంటున్నారు తల్లిదండ్రులందరూ. కాబట్టి అలాంటి సమాజంలో ఉన్న మనము ఇప్పుడు మంచి మంచి శ్లోకాలు కానీ పిల్లలకి నేర్పిస్తే వారికి ఎప్పటికీ మంచి చేసిన వాళ్ళం అవుతామండి. అందుకే పిల్లలతో చదివిస్తున్నాను, మనందరికీ మంచి ఇన్స్పిరేషన్ ఉండాలి, మన పిల్లలకు కూడా మన శ్లోకాలు నేర్పించాలి అని. ఇక్కడ చూడండి మీరు ఏమంటున్నారట అంటే పాండవులందరూ కూడా శంఖాన్ని పూరిస్తున్నారటండి. ఎవరెవరు ఏ శంఖాన్ని పూరిస్తున్నారో చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. హృషీకేశో అంటే శ్రీకృష్ణుడు, హృషీకేశుడు పాంచజన్యము అనే శంఖాన్ని పూరించారటండి. ధనుంజయుడు అంటే అర్జునుడు ఎటువంటి శంఖాన్ని పూరించారట అంటే దేవదత్తము అనే శంఖాన్ని అర్జునుడు పూరించారట. దాని తర్వాత భీముడు పౌండ్రము అనే శంఖాన్ని పూరించారట. దాని తర్వాత ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూరించారట. నకులుడు సుఘోషము అనే శంఖాన్ని పూరించారట. సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారట. ఇలా వీరు పూరిస్తే ఏమైందట తెలుసా అండి, పాండవులు పూరించిన శంఖానికి కౌరవుల యొక్క హృదయములన్నీ కూడా దద్దరిల్లిపోయాయటండి. దడదడ అయిపోయాయటండి. కానీ కౌరవులు పూరించినప్పుడు ఏం కాలేదటండి పాండవులకి. ఎందుకో తెలిసిన అండి, వారి వైపు కృష్ణుడు ఉన్నాడు, వారి వైపు ధర్మం ఉన్నది, ఇటువైపు ధర్మము లేదు. సరే, ఈ ధృతరాష్ట్రుడు యొక్క కుమారుడైన దుర్యోధనుడు కంగారు పడిపోయాడు. ఇంతమంది ఉన్నా భీముడు లాంటి ద్రోణుడు లాంటి కృపాచార్యులు లాంటి పెద్ద పెద్ద యోధులున్నా సరే ఆయన భయంతో ఉన్నాడు.
కానీ లాస్ట్కి ఏం చెప్పాడు తెలుసా? పర్వాలేదు పర్వాలేదు, మన దగ్గర ఇంతమంది ఉన్నారు, మన దగ్గర ఇంతమంది ఉన్నారు, మనకేం పర్వాలేదు అన్నాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది ధైర్యం చెప్పడానికి వస్తారండి. ఏం పర్వాలేదురా, నువ్వు ఏం కాదు అని అంటారు. ఎప్పుడో తెలుసా అండి, వాళ్ళకి ఆ కష్టం లేదనుకోండి అలా చెప్తారు. కానీ వాళ్ళు మనము ఒకటే బోట్ ఉంది, ఆ బోటు మునిగిపోయింది అనుకోండి, ఏం పర్వాలేదు, కంగారు పడకు, ఏమవ్వదు, దేవుడు ఉన్నాడు అంటే మనకి చెప్తూ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పుకుంటారనమాట. అలా ఇక్కడ దుర్యోధను అందరికీ చెప్తున్నారు, కంగారు పడకండి, పర్వాలేదు, మన దగ్గర కూడా జనాలు ఉన్నారు అని అనుకుంటున్నాడు అనమాట ఆయన. సరే అయ్యా, మీరు చెప్పారు ప్రభుజీ, ఇక్కడ దుర్యోధనుడి దగ్గర ధర్మం లేదు కాబట్టి ఆయన భయపడుతున్నాడు, చాలా భయంతో ఉన్నాడు. మరి ఇటువైపుకి వద్దామండి ఒకసారి, అర్జునుడి వైపుకి వద్దాం. అర్జునుడు కూడా భయపడుతున్నాడండి. మీరంటారా, అయ్యా బాబు, అక్కడ ధర్మం లేదు కాబట్టి భయపడ్డాడు, కానీ ఈయన ఎందుకు భయపడుతున్నాడు? ఈయన దగ్గర ఎవరెవరు ఉన్నారో తెలుసా అండి? సాక్షాత్తుగా కృష్ణుడు ఉన్నాడు. కపిధ్వజము, ఆయన యొక్క రథం పైన సాక్షాత్తుగా హనుమ ఉన్నాడండి. అర్జునుడి యొక్క రథం పైన సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి ఉన్నది. మాధవ అంటే మాధవుడు అని అంటే లక్ష్మీపతి, అటువంటి శ్రీయప్పతి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. దాంతోపాటు ధర్మము ఉన్నది. హనుమ ఎలా వచ్చాడో తెలుసా అండి? ఒకసారి అర్జునుడు ఇలా రామసేతు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పక్కన ఒక కోతి కూర్చుందట. అయ్యా ఏంటయ్యా, రాముడు బాణాలతో కట్టచ్చు కదా, ఈ కోతులతో ఈ రాళ్లతో ఎందుకు కట్టాడు సేతువు అని అంటే, ఏం లేదయ్యా, రాముడు కానీ బాణాలతో కట్టుంటే మా వానరులు నడుస్తే ఆ యొక్క సేతు మొత్తం విరిగిపోయేది అన్నాడు. అదేంటి, రాముడు బాణాలతో సేతువు నిడిపిస్తే కోతులు నడుస్తే సేతు విరిగిపోయేదా? నేను కట్టినా సరే విరిగిపోదు, రాముడు కడితే విరిగిపోతుందా అని ఛాలెంజ్ చేశాడటండి. సరే అని ఒకసారి టక్ 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 అని ఒక బాణాలు వేసి సేతు నిర్మించారట. ఈ కోతెల్లి నించుందట అండి, ఢామ్ అని కూలిపోయిందట సేతు. సరే అయ్యా, నీకు రెండో ఛాన్స్ ఇస్తాను, కట్టు అన్నదట అండి. రెండోసారి అర్జునుడు మొత్తం బాణాలతో కట్టారట, కోతి నించోగానే మళ్ళీ ఢామ్ అని కూలిపోయిందట. మూడోసారి ఛాన్స్ ఇస్తాను, కట్టు అన్నాడట. వెంటనే ఆ మూడోసారి కూడా అర్జునుడు ఆ సేతు నిర్మించగానే ఆ కోతి వచ్చి వారధి మొత్తం కూడా కూలిపోయిందట అండి. అర్జునుడు అనుకున్నాడు, వామ్మో నేను ఓడిపోయాను, ఇప్పుడు నేను అగ్ని ప్రవేశం చేస్తానంటే ఒక ఆయన వచ్చానట. అరే, ఎవరైనా కాంపిటీషన్ పెట్టుకుంటే జడ్జి ఉండాలి కదా, మీ ఇద్దరు లోపలనే చేసుకొని మీరు గెలిచాం మేము ఓడిపోతామంటారు ఏంటి, ఇప్పుడు కట్టు అర్జున అని అంటే మళ్ళీ 4వసారి అర్జునుడు ఎప్పుడైతే ఆ భారతిని కడతారో అప్పుడు ఆ కోతి వెళ్ళి ఎంత ప్రయత్నించినా సరే ఆ భారతి విరగలేదట. ఎందుకో తెలుసా అండి? వచ్చిన వాడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు అర్జునుడిని రక్షించడానికి వచ్చాడు. అప్పుడు ఆ కోతి అన్నదట, హనుమ సాక్షాత్తుగా అన్నారట, ఏం చెయ్యాలి నేను అని అంటే, అయ్యా, అర్జునుడి యొక్క రథం పైన ఉండి నువ్వు కాపాడుతూ ఉండు అర్జునుడిని, అందుకే దీన్ని కపిధ్వజము అని అంటారండి. సనాతన ధర్మానికి చెందిన ప్రతి ఒక్కళ్ళ ఇంటి పైన కాషాయ జెండా, జై శ్రీరామ్ అని రాసి ఉన్న జెండా, హనుమ ఉన్న జెండా ఉండవలసినదే. అందరికీ తెలియాలి ప్రపంచంలో మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళము అని. అంత గర్వంగా గౌరవంగా ఆ జెండాని మనందరం మన ఇంటి పైన ఉంచాలి. అది సాంప్రదాయం. హనుమ మనల్ని రక్షిస్తూ ఉంటారు. మీకు విషయం తెలుసా అండి? భీముడు కోపంతో గట్టిగా అరిచినప్పుడు ఆ కపిధ్వజం పై నుండి హనుమ కూడా అరిచేవారటండి. కేవలం భీముడు ఇంకా హనుమ అరిచిన అరుపులు విని వేలాది మంది మూర్ఛపోయేవాళ్ళట కురుక్షేత్ర యుద్ధంలో. అంత శక్తి ఉంటుందండి హనుమ. మరి ఇంత శక్తి ఉందంటున్నారండి, మరి అర్జునుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే మీకు ఒక విషయం చెప్తానండి. ప్రపంచంలో మనం భయపడాలి. ఈరోజు సమాజంలో ఏంటి ప్రాబ్లం అంటే ఎవ్వరికి భయపడట్లేదు. పిల్లలు తల్లిదండ్రులకి భయపడట్లేదు, టీచర్కి భయపడట్లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి భయపడట్లేదు, పెద్దలు గురువులకి భయపడట్లేదు, మనందరం కూడా ధర్మానికి భయపడట్లేదు, భగవంతుడికి భయపడట్లేదు. మేము ఎప్పుడు చెప్పేవాళ్ళమండి, వీ షుడ్ నాట్ బి గాడ్ ఫియరింగ్, వీ షుడ్ బి గాడ్ లవింగ్, వీ షుడ్ నాట్ బి గాడ్ ఫియరింగ్, వీ షుడ్ బి గాడ్ లవింగ్. భగవంతుడు అంటే భయపడకూడదు, భగవంతుడు అంటే ప్రేమ ఉండాలి అని. కానీ ఈ రోజులలో మేము చెప్పాల్సి, కనీసం భయపడండి రా, ప్రేమ పక్కన పెట్టండి అని చెప్పాల్సి వస్తుందండి ఈ రోజులలో. దుర్యోధనుడు భయపడుతున్నాడు, అర్జునుడు భయపడుతున్నాడు, కానీ వాళ్ళిద్దరి భయంలో చేంజ్ ఉందండి. ఎందుకో తెలుసా అండి? దుర్యోధనుడి యొక్క భయంలో స్వార్థం ఉన్నది, అర్జునుడి యొక్క భయంలో బాధ్యత ఉన్నది. దుర్యోధనుడు తన గురించి తాను ఆలోచిస్తూ భయపడుతున్నాడండి, కానీ అర్జునుడు ఒక బాధ్యతతో భయపడుతున్నాడండి. ఏంటా బాధ్యత? ఎందుకు అర్జునుడు భయపడుతున్నాడు? ఏంటా భయం అట?
దుర్యోధన ఏమనుకుంటున్నాడు, నాకెందుకు రాజ్యం రావాలి, వీడెవడు నాకు యుద్ధం చేయాలి. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నారు, అయ్యా వీళ్ళెందరూ నేను ఎంత మంచిగున్నా వాళ్ళెందరూ నాతో మంచిగా ఉండకూడదు. నిన్నే ఒకళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ప్రభుజీ ప్రపంచం అంతా మంచిగుంటే ఎంత బాగుంటుంది. ప్రపంచం అంతా మంచిగుంటే అసలు ఈరోజు మనం భగవద్గీత చెప్పుకునే వాళ్ళం కాదు. ప్రపంచం అంతా మంచిగా ఉండదండి. అర్జునుడు రాంగ్ ఎక్స్పెక్టేషన్లో బ్రతుకుతున్నారు. ఎందుకు నా అన్న తమ్ముళ్ళు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నాడు. నాతో ఎందుకు మంచిగా ఉండట్లేదు అనుకుంటున్నాడు. నాకు యుద్ధం వద్దయ్యా, వాళ్ళెందుకు యుద్ధం చేయాలనుకుంటున్నాడు. కానీ అలా ఉండదు. ఈ ప్రపంచంలో అందరు వ్యక్తులు ఒకలాగా ఉండరు. సమాజం మొత్తం ఒకలా ఉండదు. మన ధర్మాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అర్జునుడు అనుకుంటున్నారు, ఎందుకు అందరూ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎందుకు మంచిగా ఉండరు. అలా ఉండరు. అప్పుడు అది ప్రపంచమే కాదు, అది వైకుంఠం అవుతుంది. భూలోకం ఎందుకు అవుతుంది. కాబట్టి అర్జునుడు భయపడుతున్నాడు, దుర్యోధనుడు కూడా భయపడుతున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా జీవితంలో నాకు ఎవరంటే భయం లేదండి అని అనకూడదండి. ఎవరైనా అన్నారనుకోండి నాకు ఎవరంటే భయం లేదంటే వాడిని చూసి మనం భయపడాలి. ఇప్పుడు చూడండి, మీరు కారులో కూర్చున్నారు, మేము ఒకసారి కోల్కత్తాలో దిగాము, మాయాపూర్కి వెళ్ళాలన్నమాట. అయితే మా గురువు గారు వచ్చే లోపల మేము వెళ్ళాలి అక్కడ వారికి సిద్ధం చేయడానికి. అయితే మేము జస్ట్ ఆ క్యాబ్ ఆయనకు చెప్పామండి, అయ్యా కొద్దిగా తొందరగా పోనివ్వు అన్నామండి. ఆయన వెంటనే భూమి నుంచి ఆకాశంపైకి ఎగిరేశాడు కారు. అంటే 120 స్పీడ్లో పోతున్నాడు. అవన్నీ లారీలు, పెద్ద పెద్ద ట్రక్కులు, లారీలు వస్తూ ఉంటే ఆయన ఇట్లా జూమ్ జూమ్ అని అటు ఇటు ఇట్లా దగ్గర వాడికి తీసుకెళ్ళి ఇలా పెడతా, కృష్ణ 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 కృష్ణ. నేను అన్నారు, రే తీసుకెళ్ళమంది డైరెక్ట్గా వైకుంఠానికి కాదురా బాబు, కొద్దిగా మాయాపూరికే తీసుకెళ్ళు, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటే వెనకాల స్టీరింగ్ అలానే 120 స్పీడ్లో ఉంది, వెనకాల తిరిగి కూర్చింతా మత్కరియే అని ఇలా చేయి చూపిస్తున్నాడు నాకు. వామ్మో నేను అనుకున్నా, ఒరే ఒరే అడ్డు తిరుగురా బాబు, వెనకాల తిరిగిన కూర్చింతా అని నాతో ముచ్చట్లు పెడుతున్నావు అని ఆయన తిరిగేశాడు. అప్పుడు నేను ఆలోచిస్తున్నా, అరే ఒక ఆయన డ్రైవ్ ఎవ్వరూ తెలియదు, అసలు ముక్కు మొహం తెలియని వాడి కార్లో వచ్చి నువ్వు కూర్చొని ఆయన నువ్వు చింతా మత్ కరియే మే హూనా అంటే నేను నమ్మకం పెట్టానే. మన జన్మ జన్మాంతరాలు మనల్ని రక్షిస్తున్న భగవానుడు మనకి భగవద్గీతలో మా శుచ నేనున్నాను అంటే భగవంతుడి పట్ల ఎందుకు నమ్మకం పెట్టలేకపోతున్నాం మనం. నమ్మకం పెట్టాలి. ఆ నమ్మకాన్ని మనకి ప్రసాదించేదే భగవద్గీత. లేదండి మాకు ఆల్రెడీ భగవంతుడి పైన నమ్మకం ఉంది అంటే ఆ నమ్మకాన్ని పెంచేది భగవద్గీత. మాకు చాలా నమ్మకం ఉంది భగవంతుడు అంటే ఆ భగవంతుడిని తెచ్చి మన ముందు నిలిపేదే భగవద్గీత. సాక్షాత్తుగా గీతకి భగవానుడికి ఎటువంటి తేడానే లేదండి. ఎందుకో తెలుసా అండి, భగవంతుడిని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఈ ప్రపంచంలో. భగవంతుడి పట్ల ఎంతమంది నమ్ముతున్నారు అనేది విశేషం కాదండి, భగవంతుడు చెప్పింది ఎంతమంది ఆచరిస్తున్నారు అనేది గొప్ప విషయం. మనందరం భగవంతుడిని నమ్మే వాళ్ళమే అండి, కానీ భగవంతుడు చూపించిన మార్గంలో మనం నడిచే వాళ్ళమా? భగవంతుడు చూపించిన మార్గం ఏమిటి? భగవద్గీత మనకి నేర్పిస్తూ ఉన్నది, భగవద్గీత మనకి తెలుస్తూ ఉన్నది. ఎందుకో తెలుసా అండి, బాధ్యతతో భయం ఉంటుందండి. మేము ఒకసారి ఒక యాడ్ చూసాం, ఒక ఆయన సిగరెట్ తాగుతుంటా ఇలా దగ్గుతూ సిగరెట్ తాగుతూ ఉంటాడు. కానీ వాళ్ళొక్కసారి ఒక చిన్న పిల్ల వస్తుందండి, వాళ్ళ కూతురు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఇలా చూస్తుంది. చూసి ఇలా వాళ్ళ పిల్ల ముఖం, చిన్న పాప వచ్చి ఆ పాప ముఖం చూడంగానే వాడికి ఒక్కసారి ఆలోచిస్తుంది, అరే నేను చనిపోతే మా పిల్ల ఎవరు చూసుకుంటారు. వెంటనే ఆ సిగరెట్ తీసి పాట్ అని బయటపడేస్తాడు. భయం పడుతుందండి వాడికి. ఇన్ని రోజులు దగ్గి ఇన్ని రోజులు సిగరెట్ దాగి లేని భయము, అరే నేను తండ్రిని అని తెలుసుకోగానే ఆ బాధ్యత వల్ల వచ్చిందండి ఒక భయం. అది అర్జునుడికి ఉందండి. అర్జునుడు ధార్మికంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి భయం వేస్తుందట. ఆ భయంతో నేను ఈ యుద్ధం చెయ్యను. ఎందుకు యుద్ధం చేయడట? 4 కారణాలు చెప్తున్నాడటండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఏ 4 కారణాలతో అర్జునుడు యుద్ధం చెయ్యొద్దనుకుంటున్నాడు? 1, దయ కలిగిందటండి అర్జునుడికి. అయ్యో వీళ్ళందరూ నా వాళ్ళు కదా, వాళ్ళందరినీ చంపేస్తేలా, వాళ్ళందరినీ చంపటం ఎందుకు అని అనుకున్నాడటండి. మీరు విందాం, జాగ్రత్తగా వినండి. ప్రవచనం పూర్తయ్యే వరకు వింటే ఎందుకు మహాభారత యుద్ధం జరిగిందో అర్థమవుతుంది. ఫస్ట్ ఏం రీజన్ చెప్పాడో తెలుసా అండి? దయ. నేను ఎలా వాళ్ళని చంపను, వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు కదా, నాకంతా వాళ్ళు రిలేషన్ కదా, ఎందుకు చంపను అనే ఒక కంపాషన్, ఒక దయ పుట్టిందటండి. మీకు ఒక విషయం తెలుసా అండి, మనకి జీవితంలో దయ అనేది చాలా ముఖ్యమైన లక్షణం అండి.
ఏ జీవిని కూడా మనం హింస పెట్టకుండా ఉండాలండి. ఎవ్వరిని కూడా మనం ఒక మాట అనకుండా మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారంటే అది చూడలేకుండా ఉండాలండి మనం. అలా మనము బాధ్యతాయుతంగా జీవనం జీవించాలి. ఎలాంటి దయ అంటే అపకారికి నుపకారము నెపమెన్నక చెయ్యువాడు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. అపకారికి కూడా ఉపకారం చేసే దయ కలిగిన వాడట అర్జునుడు. వాళ్ళంతా ఇది చేస్తున్నా సరే అయ్యో వాళ్ళని ఎందుకు చంపటం వదిలేద్దాము. మీకు ఒక విషయం చెప్తాను. మేము మా గురువు గారి ప్రవచనంలో ఒక అద్భుతమైన కథ విన్నాము. సింధు తాయి అని మహారాష్ట్రలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కథ చెప్తాను, సంక్షిప్తంగా చెప్తాను. ఆవిడ పాపం ఒక ఊర్లో చిన్నప్పుడే పెళ్లి చేసేసారండి. గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ భర్తకి ఏదో అనుమానాలు వచ్చేసి ఏం చేశాడంటే అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ భర్త అందరూ కలిసి బాగా కొట్టేసి కడుపుతో ఇంకా ఇంకా డెలివరీ అయ్యే స్థితిలో ఉన్న ఆవిడ్ని మొత్తం తల పలగొట్టేసి అన్నీ చేసి తీసుకెళ్లి గోశాల్లో పడేశారట. పడేసి ఆవులు తొక్కేసి చంపేశాయని చెప్పొచ్చు కదా అని గోశాల్లో పడేస్తే ఒక ఆవు వచ్చి ఆవిడ పైన ఇలా నించుందటండి. వేరే వాళ్ళు ఎవ్వరూ వచ్చి ఈ ఆవు వేరే ఆవులు అక్కడ ఉండే ఎద్దులు వచ్చి ఏం చేయకుండా ఒక ఆవు రాత్రంతా తన పైన నించొని కాపాడుకున్నదటండి. కాపాడుకుంటే ఆ రాత్రి పూటనే ప్రసవం అయిపోయింది. ప్రొద్దున పూట స్పృహ చూసగానే పక్కన ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అక్కడ ఏమన్నా మనకి ఎవ్వరు లేరండి. చుట్టూ పైన ఒక ఆవు ఉన్నదంటే చిన్న పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు. ఏం చేయాలని చూస్తే ఒక రాయి తీసుకొని అంబలికల్ కార్డ్ అంటారు కదండి, దాన్ని రాయితోటి ఇలా ఇలా రాసి ఆ అంబలికల్ కార్డ్ని కట్ చేసి ఆ పిల్లవాడిని చేతిలో ఎత్తుకొని తీసుకెళ్ళి అసలు తినడానికి తిండి లేకపోతే ఏం చేయాలని తిరుగుతూ ఉంటే ఒక శ్మశానంలో ఉండటండి. శ్మశానంలో వాళ్ళు ఇలా కాలుతున్న ఆ శవం పైన, కాలుతున్న మంట పైన రొట్టెల్లాగా చేసుకొని వాటిపైన చితిపైన కాల్చి తిని ఆహారాన్ని నిలబెట్టుకుందటండి. అయ్యో ఈ జీవనమా, ఈ పిల్లవాడిని పోషించలేకపోతున్నాను, బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు, ఎలా బ్రతకటం వేస్ట్, చనిపోవటం మేలు అని ఒక చెట్టు కింద ఉరేసుకుందామని వెళ్ళి చూస్తే ఆ చెట్టు కింద కూర్చునేసరికి చక్కగా బయటంతా ఎండట, ఆవిడ పైన మాత్రం నీడుందట. ఎలా నీడగలుగుతుంది అని పైకి చూసేసరికి ఆ చెట్టు పైన ఒక విరిగిపోయిన కొమ్మ ఏలాడుతూ ఇలా ఇలా గాలిని ఊపుతుందటండి. ఆ విరిగిపోయిన కొమ్మని చూసి అరే ఈ చెట్టు నుంచి విరిగిపోయిన కొమ్మ కూడా నాకు ఆశ్రయం ఇస్తుంది, నేను కూడా నా జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నాను, నా గురించి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను, నేను కూడా 10 మందికి ఆశ్రయం ఇవ్వచ్చు కదా అని అనాథ పిల్లలందరినీ చేరదీసి మదర్ ఆఫ్ ది ఆర్ఫెన్స్ అని వేలాది అనాథ పిల్లల్ని పెంచి వాళ్ళందరినీ డాక్టర్లు ఇంజనీర్లు చేసిన మహాఘనత పొందింది సింధు తాయి అండి. అటువంటి ఆవిడ ఒకసారి రోడ్డు పైన వెళ్తుంటే ఒక ఆయన వచ్చి కాళ్ళ మీద పడ్డాడట. ఎవడో తెలుసా అండి? వాళ్ళ భర్త. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ చూసి మనం అయి ఉంటే ఏం చేసేవాళ్ళమండి, కానీ ఆవిడ చూసి అనుకున్నదట, వీడిని నేను చేరదీస్తా, వీడిని నేను కాపాడుతా, వీడిని నేను రక్షిస్తా అని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టి ఈరోజు నువ్వు నీ భర్తగా నేను కాపాడలేదు, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా పిల్లవాడిగా నేను కాపాడుతున్నాను అని ఆవిడ చేసిన అపకారం మొత్తం మర్చిపోయి ఉపకారం చేసింది, ప్రత్యుపకారం చేసింది. దయ అనేది చాలా గొప్ప లక్షణం అండి. అది భగవద్భక్తులతో పూర్తిగా నిండి ఉంటుందటండి. అందుకే జీవహింస, దెర్ ఇస్ నో నెగోసియేషన్ ఫర్ జీవహింస అండి. అందుకే భగవద్భక్తులు భగవంతుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా ఒక్కరికి కూడా ఆపద చేయకుండా, ఎక్కడికి కూడా హాని కలగకుండా జీవించాలి అని అనుకుంటూ ఉంటారట. అలా అర్జునుడు కూడా అంటున్నాడండి, అయ్యా నేను యుద్ధం చెయ్యను. ఎందుకు యుద్ధం చెయ్యవయ్యా అనంటే నాకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఎవరున్నారట? 26 ఇంకా 27 శ్లోకములలో చెప్తున్నారు అక్కడ ఎవరెవరిని చూసి ఈయన బాధపడుతున్నారట అనే విషయాన్ని చెప్తున్నారు. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇరు పక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూశాడు. తాన్ సమీప్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు.
చూడండి, వీళ్ళందరినీ ఎంతమందిని చూశారట, ఎలాంటి సంబంధికులు ఉన్నారట అర్జునుడికి యుద్ధం చేసేటప్పుడు అంటే తండ్రులు ఉన్నారట, తాతలు ఉన్నారట, గురువులు ఉన్నారట, మేనమామలు ఉన్నారట, సోదరులు ఉన్నారట, కుమారులు ఉన్నారట, మనవాళ్ళు ఉన్నారట, మిత్రులు ఉన్నారట, మామలు ఉన్నారట, శ్రేయోభిలాషులు ఉన్నారు. వీళ్ళతోటి గొడవ అటండి, కేవలం గొడవ కాదండి, వాళ్ళతో యుద్ధం అటండి, వాళ్ళని చంపే పరిస్థితిలో ఉన్నారట. వాళ్ళందరినీ చూసేసరికి సేనయోర్ ఉభయోర్ మధ్యలో ఆపి కృష్ణుడిని అందరినీ చూస్తాను అని కృష్ణుడు కూడా ఎక్కడ ఆపాడు తెలుసండి, డైరెక్ట్గా భీష్ముడి ముందు ఆపాడు అనమాట. భీష్ముడి ముందు, ద్రోణుడి ముందు, కృపాచార్యుల ముందు ఆపేశాడు ఆయన. వాళ్ళందరినీ చూస్తూ ఈయన ఎలాంటి స్థితి పొందుతున్నారంటే 28-30 శ్లోకాలలో చూడండి, పాపం అసలు యుద్ధం చేయాలనే ఇచ్చ కూడా పోయిందట, మొత్తం కలవరపడిపోతున్నాడట అర్జునుడు. ఏమంటున్నాడో చూడండి ఒకసారి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికాడు, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నా శరీరమంతా కంపిస్తున్నది, నాకు రోమాంచం అవుతోంది, గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రం నిలబడలేకపోతున్నాను, నన్ను నేనే మర్చిపోతున్నాను, నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ, కేశి సంహారి, నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను. అంత పెద్ద యోధుడటండి అర్జునుడు. రాత్రిపూట కూడా ప్రాక్టీస్ చేయకుండా ఉండలేకపోతూ ఉండేవాడటండి, తెలిసినా మీకు? ఒకసారి అర్జునుడు ఆహారాన్ని తింటూ ఉన్నారట, సరిగ్గా అక్కడ తినే సమయంలో, ఆహారాన్ని స్వీకరించే సమయంలో దీపాలు ఆరిపోయాయటండి. ఆరిపోతే ఆయన తింటూ ఉన్నారు. ఆయన అనుకున్నాడట, అరే ఏం కనిపించకపోతున్నా సరే నాకు ప్లేట్ ఎక్కడుంది, నోరు ఎక్కడుంది అని తెలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది కదా, కాబట్టి రాత్రిపూట ఎందుకు ఉండాలి, ప్రాక్టీస్ చేయకుండా రాత్రిపూట కూడా ప్రాక్టీస్ చేస్తానని రాత్రులంతా ప్రాక్టీస్ చేశాడటండి. అలాంటి యోధుడు, అలాంటి టాలెంటెడ్ పర్సన్ ఈరోజు ఏమంటున్నాడట, నా గాంధీవం కింద పడిపోతుంది, నాకు చక్కెర వస్తుంది అంటారు చూడండి, కళ్ళు తిరుగుతూ ఉన్నాయట, కింద పడిపోతూ ఉన్నాడటండి. అప్పుడు కృష్ణుని చూసి చెప్తున్నాడు 31వ శ్లోకంలో, అందరు నా వెనకాల చెప్పండి, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాద్యం సుఖాని చ. అయ్యా కృష్ణ, నాకు అసలు ఏ శ్రేయస్సు కనిపించట్లేదు ఇటువంటి యుద్ధంలో, నా స్వజనుల్ని నేను చంపేసి, నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఈ విజయం వద్దు, నచ రాద్యం సుఖాని చ, నాకు ఈ సుఖం వద్దు, నాకు ఈ రాద్యం వద్దు అని చెప్పేసి గాంధీవాన్ని కింద పెట్టేశాడండి. దాంతోపాటు కారణాలు కూడా కృష్ణుడికి చెప్పడం ప్రారంభం చేశారు. మొట్టమొదటి కారణం మనం ఏమనుకున్నామండి, దయ కలిగినదట. రెండవ కారణం ఏంటో తెలుసా అండి, అయ్యా ఈ గెలిచి ఏం చేస్తాను నేను? ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా మంచి, సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కారు కొన్నాం అనుకోండి, కారు కొనగానే వెంటనే ఆ కార్ ఎక్కి ఇలా కాలనీలో మొత్తం డ్రైవింగ్ చేసామనుకోండి, అప్పుడు కొద్దిగా ఆనందం వస్తుంది, అందరికి చూపించుకున్నాం మేము కొత్త కారు కొనుక్కున్నాం. లేదా ఫోటో తీసి స్టేటస్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లలో, వాట్సాప్ ఫ్యామిలీ దీంట్లలో పెట్టామనుకోండి, కొద్దిగా అందరికి తెలియాలి. ఏదైనా ప్రైజ్ వచ్చింది అనుకోండి, వెంటనే పెట్టేస్తాం మనం ఫ్యామిలీ గ్రూప్లలో, ఈరోజు ఈ మెడల్ వచ్చింది, ఈరోజు ఆ కారు కొన్నాం, ఈరోజు ఈ ఇల్లు కొన్నా, లేదా ఈరోజు ఈ చీర కొన్నా, ఈరోజు ఈ నగ కొన్నా, అందరికి చూపించుకోవడానికే కదండి. అర్జునుడు అంటున్నాడు, ఇంత రాజ్యం వచ్చాక ఎవరు లేకపోతే ఎవరికి చూపించుకోను నేను? నిజంగా చెప్పాలంటే చాలాసార్లు మనం చూపించుకోవడానికి కొనుక్కుంటామండి. మేము ఒకసారి ఒక ఆయన అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పారు, ప్రభుజీ అసలు ఈ టెస్లా కొన్నానండి, అనవసరం అండి నాకు ఈ టెస్లా కారు, డబ్బులు కట్టలేక అయిపోతున్నానండి, మరి ఎందుకు కొన్నావురా అని అంటే, ప్రభుజీ ఒకసారి నాతో రండి బయటికి అని అన్నారు. బయటికి వెళ్ళేసరికి మా ఇంటి పక్కన వాడికి, ఇటు పక్కన వాడుకుందండి, ఇటు పక్కన వాడుకుందండి, ముందు వాడుకుందండి, అటు పక్కన వాడుకుందండి, ఇటు పక్కన వాడుకుందండి, నా ఒక్కడికి లేకపోయేసరికి కొనుక్కున్నానండి అనండి. అవసరం లేకపోయినా కొనుక్కున్నానండి నేను.
ఎందుకో దీన్ని ఏమంటారు తెలుసా అండి? స్ట్రెస్ ఫర్ ఇంప్రెసింగ్ అంటారు. స్ట్రెస్ టు ఇంప్రెస్. చాలా స్ట్రెస్ ఉందంటండి మన పైన. ఏంటి? వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఎలా ఇంప్రెస్ చేయాలి? ఎలా ఇంప్రెస్ చేయాలి? కాబట్టి ఇక్కడ అయ్యో! చూపించుకోవడానికి ఎవరు లేకపోతే ఈ రాజ్యం తీసుకొని ఏం చేయాలి నేను? మీకు ఒక విషయం చెప్పాలా అండి? ఈ ప్రపంచంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, మిత్రులు మనల్ని మనల్ని పొగిడేవాళ్ళు లేదా మనతో మాట్లాడేవారు, ఆప్యాయత, అనురాగాన్ని పంచుకునే సంబంధీకులు, కుటుంబ సభ్యులు లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా వేస్టే అండి. మీకొక చిన్న వీడియో చూపిస్తానిప్పుడు. ఒకసారి చూడండి. అక్కడ ఎలా ఒక ఆవిడ మొన్న మనకి ఫ్లైట్ క్రాష్ అయింది కదండీ! అహ్మదాబాద్‌లో. అప్పుడు ఒక 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 ఆవిడ వాళ్ళ తండ్రి గారిని కోల్పోయింది. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు వినండి. దాని తర్వాత మేము ఏం చెప్పాలనుకుంటున్నామో మీకు సరిగ్గా అర్థమవుతది. ఒకసారి వినండి ఆవిడ ఏమంటుందో. సౌండ్ రావట్లేదు. ఈవిడ హిందీలో మాట్లాడుతుందనమాట. హిందీలో అక్కడ ఉండే వాళ్ళకి చెప్తుంది. సౌండ్ వస్తుందా? ఒకసారి సౌండ్ ప్లే చేయండి మాతాజీ అక్కడ. సౌండ్ రావట్లేదు ఈ వీడియోలో. ఏమంటుందంటే అండి, వాళ్ళు 2,00,00,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నారట. అయితే ఆవిడ ఏమంటుందంటే, 2,00,00,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే మా నాన్నకి 2,00,00,000 రూపాయలు పెడతారా మీరు? నేనే మీకు 2,00,00,000 ఇస్తాను. మా నాన్న నాకు ఇవ్వండి. నాకు డబ్బులు అవసరం లేదు. మా నాన్న నాకు కావాలి అని అన్నదండి. చూసారా? మనకి ఈ ప్రపంచంలో ఏది కూడా డబ్బులు కాదండి మనకు కావాల్సింది. మనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు మనకు కావాలి. మన ఆనందాన్ని పంచుకునే వాళ్ళు కావాలి. కాబట్టి ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, అయ్యా అంతా ఇదొచ్చి నాకు ఆనందాన్ని పంచుకునే వాళ్ళు లేకపోతే ఎలా అని అంటున్నాడు. మూడవ కారణం ఏం చెప్తున్నాడో తెలుసా? పాపం వస్తుంది. పాపం వస్తుందయ్యా వేరే వాళ్ళని చంపేస్తే, ప్రాణిహింస చేస్తే పాపం వస్తుంది. చూడండి అర్జునుడు ఎంత జాగ్రత్తగా, ఒకటి కృప, కరుణ, 2 బంధువులతో, మిత్రులతో ఆనందాన్ని పంచుకోవాలి అనే ఐశ్వర్యం పట్ల కాదండి, బాంధవ్యాల పట్ల ప్రేమ. ఈ 2వ లక్షణం అర్జునుడి దగ్గర ఉన్నది. 3వ లక్షణం ఏంటో తెలుసా అండి అర్జునుడి దగ్గర ఉన్నది? ఏం చెయ్యాలి అనంటే ఏది తప్పు, ఏది మంచి అని ధార్మికంగా విచక్షణ చేస్తున్నాడండి అర్జునుడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. 4వ కారణం ఏం చెప్తాడో తెలుసా అండి? అయ్యా పెద్దలే లేకపోతే మనకి జ్ఞానాన్ని ఇచ్చేదెవరు? పెద్దలే లేకపోతే మనకి విజ్డమ్‌ని ఇచ్చేదెవరు? మీకొక విషయం చెప్తాను. ఒక దగ్గర ఒక రాజ్యంలో ఒక సంప్రదాయం ఉండేదటండి. పెద్దవాళ్ళు అయిపోగానే, ముసలి వాళ్ళు అయిపోగానే వాళ్ళందరిని చంపేసేవాళ్ళట. ఎందుకు అనంటే వారిని ఎలా మనం చాలా పేదరికంగా ఉండేదటండి. కాబట్టి వారికి 2 ఉండేదట. ఒకటి తీసుకెళ్ళి అసైలంలో పెట్టేయటం, 2 చంపేయటం. కానీ ఒక పిల్లవాడికి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టమటండి. ఎలాగైనా సరే మా అమ్మని ఎంత ముసలావిడైనా సరే నేను కాపాడుకుంటా అని లోపల ఒక సొరంగం తవ్వి అందులో పెట్టారటండి. అయితే ఈ రాజ్యం పరిపాలన చేసే ఎవరైతే రాజులున్నారో వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేసి సరే మీ రాజ్యం మీకు ఇచ్చేస్తా, కానీ ఒక్క పరీక్ష పెడతా. ఆ పరీక్షలో మీరు కానీ నెగ్గితే మీ రాజ్యం మీకు ఇచ్చేస్తానని కండిషన్ పెట్టారటండి. ఏంటో తెలుసా అండి? సిమిలర్ లుకింగ్ 2 ఒకటేలాగుండే ఆవుల్ని తెచ్చారటండి. తెచ్చి ఇందులో తల్లేంటి, కూతురేంటి చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం అన్నారటండి. ఆ రాజ్యంలో ఉండే ఎవ్వరు కూడా చెప్పలేకపోతున్నారటండి. ఈ పిల్లవాడు అనుకున్నాడట, మా అమ్మ ఉంది కదా, మా అమ్మని అడుగుతాను అని వాళ్ళ అమ్మగారిని సొరంగం లోపలికెళ్ళి, అమ్మ మన రాజ్యాన్ని వదిలేస్తారటమ్మా, కానీ ఎవరు తల్లి ఎవరు పిల్ల ఇద్దరు చూడ్డానికి ఒకటేలాగున్నారమ్మా, ఎలా చెప్పగలుగుతాము అని అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందట తెలుసా అండి? ఆ ఇద్దరు ముందు గడ్డి వేయండి, ఏదైతే ఫస్ట్ వచ్చి తింటుందో అది కూతురు, ఏదైతే ఓపిక బట్టి చిన్నపిల్ల తినే వరకు వెయిట్ చేస్తుందో అది తల్లి అని చెప్పిందట. వెంటనే వెళ్ళి గడ్డి వేసేసరికి ఫస్ట్ వచ్చిన దాన్ని కూతురు, 2 తల్లి అని చెప్పంగానే ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఎవరండి ఈ జ్ఞానాన్ని ఇచ్చింది? పెద్దలు. అందుకే మనకి పెద్దల యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీర్వాదం, పెద్దల పట్ల మనకు ఉండవలసిన గౌరవం ఉండాలి. అందుకు అర్జునుడు అంటున్నాడు, అరే ఇంతమంది పెద్దలు పోతే మనకి జ్ఞానాన్ని ఇచ్చేదెవరు? మనల్ని మంచి మార్గంలో నడిపించేదెవరు అని పాపం బాధపడుతున్నాడండి. చూడండి అర్జునుడు ఇంత బాధపడుతున్నాడండి. నేను యుద్ధం చేయను అంటున్నాడండి. కానీ కౌరవులకు ఉందా అండి ఈ భావన? కౌరవులు ఒక్కసారైనా వారికి కృప ఉందా అండి? చస్తే చావని అంటున్నారు. నాకెవ్వరు నా అన్నతమ్ములు అవసరం లేదు, మాకు రాజ్యమే కావాలంటున్నారు.
ఇది ధర్మం కాదని తెలిసినా సరే మేము యుద్ధం చేస్తామంటున్నాడు. పెద్దలు పోతే పోయేనారు, నాకు నా రాజ్యం కావాలంటున్నారండి. ఎంత అన్యాయం చూడండి. వీళ్ళని ఏమంటారు తెలుసా? ఆకతాయిలు అని అంటారు. కృష్ణుడు ఏంటో అన్న తమ్ముల్ని గొడవ పెట్టేశారండి కాదండి. మన శాస్త్రం చెప్తుంది, ఎవరైతే ఆకతాయి అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయట. ఎవరైతే విషం పెడతారో, ఎవరైతే స్త్రీలను అవమానం చేస్తారో, ఎవరైతే మన ఇంటిని కాల్చేస్తారో, ఎవరైతే మన పైన యుద్ధానికి వస్తారో, ఏ కారణం లేకుండా మన భూములు లాగేసుకుంటారో, దోపిడీ చేస్తారో, ఇటువంటి వాళ్ళందరినీ శిక్షించే అర్హత ఉంది అని శాస్త్రం చెప్తుందండి. కౌరవులు ఇవన్నీ చేశారు కదండి. భీముడు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే విషం పెట్టేశారండి కౌరవులు. ఒక ఇల్లు కట్టించామని చెప్పారు, ఇల్లుని మంట పెట్టేశారు. లాక్షాగృహ దహనం చేయలేదా అండి? ద్రౌపదిని అవమానించలేదా అండి? భూములు లాగేసుకోలేదా అండి? యుద్ధానికి రాలేదా అండి? ఎన్నిసార్లు వీళ్ళని చంపేయడానికి వచ్చారండి? కృష్ణుడు అంటున్నాడు, నీ ధర్మాన్ని నువ్వు పాటించయ్యా. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి. పోలీస్ ఆఫీసర్ యొక్క తమ్ముడు ఒక చాలా పెద్ద తప్పు చేశాడు, ఎవరిని చంపేశాడండి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమని ఆలోచించాలండి? అరే, నా తమ్ముడు చంపేసిన వాడు క్రిమినల్ ఆలోచించాడా, లేదా నా తమ్ముడు నేను శిక్షించను అని ఆలోచించాలా? ఈ రోజులలో ఈ సంబంధాల వల్ల, ఈ యొక్క వీటి వల్ల జనాలందరినీ కూడా, తప్పు చేసిన వాళ్ళందరినీ కాపాడుతున్నాం కాబట్టి సమాజం పాడైపోతుంది. కానీ కృష్ణుడు అంటున్నాడు, అరే నీ సంబంధం తేకు, తప్పు చేసిన వాడికి శిక్షించు అని చెప్తున్నాడండి కృష్ణుడు ఇక్కడ. పాప అర్జునుడి పని ఎలా ఉందంటే, చిన్నప్పుడు యూనిఫామ్ మొత్తం వేసుకొని తినేసి డబ్బా కట్టుకొని స్కూల్ బస్ వచ్చే మరుక్షణం, అమ్మో నా కడుపు నొప్పి నేను వెళ్ళను అని మారం చేస్తే, పిల్లలందరూ తల్లిదండ్రి ఏమేంద్రా హోంవర్క్ చేయలేదా, పర్వాలేదు నేను టీచర్కి లెటర్ రాస్తా, లేదు నేను వెళ్ళే ప్రసక్తే లేదు స్కూల్కి అన్నట్టుగా వీడు మొత్తం రెడీ అయిపోయి అక్కడికి వచ్చాక వాళ్ళ సైన్యాన్ని చూసి నేను యుద్ధం చేయని గాంధీవాన్ని డామ్మని కింద పడేశాడు. నేనైతే యుద్ధం చెయ్యను, నాకే డిజైర్ లేదు, నేను ఈ పని చెయ్యాలనుకోవట్లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని వదిలేశాడు అర్జునుడు. మీకు ఆ విషయం తెలుసా అండి? గాంధీవాన్ని దింపి కింద పడేసిన అర్జునుడు మొట్టమొదటి అధ్యాయంలో భగవద్గీత పూర్తయ్యేసరికి అదే గాంధీవాన్ని చేతి పట్టుకొని తన ధర్మాన్ని ఆచరించాడండి. ఇది భగవద్గీత ఎవరిని కూడా తమ ధర్మం నుంచి బయటికి పంపించదండి. ఇది భగవద్గీత. ఎవరైతే భగవద్గీత వింటారో వారి ధర్మం ఏంటో తెలుసుకొని దాన్ని చక్కగా ఆచరించే శక్తిని భగవద్గీత ఇస్తుంది. మనకి ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది అంటారండి, ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచిస్తుంటారు. ఏంటో ఏలో లోకంలో ఉంటారండి ప్రభుజీ. అతిగా ఆలోచన వల్ల చాలా ప్రమాదం. మీకు ఒక విషయం తెలుసా అండి? అతిగా ఆలోచించటము, అవసరమయ్యే అంతగా ఆలోచించటం, ఓవర్ థింకింగ్, డీప్ థింకింగ్, ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉందండి. ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచన ఏం చేస్తుందో తెలుసా అండి? రిజల్ట్ ఇవ్వదండి. అర్జునుడు అతిగా ఆలోచిస్తున్నాడు, ఆలోచించి ధనుసుని కింద పడేశాడు. మనం కూడా జీవనంలో ఆలోచించి మనం చేయాల్సిన ధర్మాన్ని కానీ వదిలేస్తే అది తప్పు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా అండి? ప్రపంచంలోనే మొట్టమొదటి మోటివేషనల్ స్పీకర్ ఎవరైనా ఉంటే అది కృష్ణుడే. మొట్టమొదటి కౌన్సిలర్ ఎవరైనా ఉంటే అది కృష్ణుడే. మొట్టమొదటి మెంటర్ ఎవరైనా ఉంటే అది కృష్ణుడే. నేను చెయ్యను, నాకు వీలు కాదు, నాకు అవసరం లేదు అని పెట్టిన అర్జునుడు కూడా చిట్ట చివరికి నేను ధర్మం కోసం పోరాడుతాను అని ధనుష్ బాణాలు ఎత్తాడు అనంటే అది కృష్ణుడు ఇచ్చిన ప్రేరణ వల్ల. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మీకు ఒక విషయం చెప్తానండి, ప్రతి ఒక్కళ్ళకి జీవనంలో ఒకసారి ఈ ప్రశ్న వస్తుంది, కుంగిపోతాం మనం. ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను వదిలేయనా, గివప్ చేయనా అని. కాదండి, వినండి భగవద్గీత 18 అధ్యాయాలు పూర్తిగా వినండి, మీకు తెలుస్తుంది జీవనం ఎందుకు జీవించాలి. మీకు ఒక విషయం చెప్తాను. మాకు ఒకసారి ఒక ఫోన్ వచ్చి మాకు చెప్పారు, ప్రభుజీ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, మీకు చెప్పే వెళ్తున్నాను అని. నేనన్నాను, అమ్మ నువ్వు ఫోన్ చేసావు, మాకు చాలా సంతోషం, మీకు ఒక్క చిన్న ప్రార్థన, అది చాలా తప్పు పని, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నాకు ఒక చిన్న విన్నపం ఉంది నీ పట్ల. మేము ఇప్పుడు భగవద్గీత భాగవతం ఒక 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఒకసారి వినమ్మా, తర్వాత నువ్వు మళ్ళీ మనం మాట్లాడదాం, ఫస్ట్ అయితే ఈ ఆలోచన వదిలేసాయి అని చెప్పానండి. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు విన్నారు, భాగవతం 47 ప్రవచనాలు విన్నారు. తర్వాత మరుసటి రోజే ఫోన్ చేశారండి. ఏమన్నారు తెలుసా అండి?
ప్రభుజీ ఇప్పుడు నాకు అర్థమైంది, నా జీవితంలో నాకు వచ్చిన కష్టం ఎంత చిన్నది, నేను బ్రతకడానికి కావాల్సిన కారణం ఎంత పెద్దదో నాకు అర్థమైంది ప్రభుజీ, జీవితంలో ఎప్పుడు నాకు అలాంటి ఆలోచన రాదు అని చెప్పాడు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు వారు, కుటుంబం మొత్తం ఆనందంగా ఉంది. ఈ రోజులలో డిప్రెషన్, యాంగ్జైటీ, ఎన్ని డిసార్డర్లు అండి, ఎన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ అండి. ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు విన్నారా అండి? యాంగ్జైటీ అట, డిప్రెషన్ అట, తర్వాత ఏవేవో చెప్తారండి ఈ రోజులలో. ఒక ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పిందట, అమ్మ నాకు యాంగ్జైటీ డిసార్డర్ ఉందంటే ఫ్రిడ్జ్లో పారాసెటమాల్ ఉంది వేసుకోమన్నదట. ఎందుకంటే మనకు తెలిసిందంతే, ఇలాంటి రోగాలన్నీ మనకు తెలియదు కదండి. ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, వాటిని ఎలా ఆపగలుగుతా? వాటిని ఆపాడు కృష్ణుడు. అర్జునుడికి అదే ప్రాబ్లం వచ్చింది, కానీ ఆపాడు కృష్ణుడు. ఇచ్చిన మోటివేషన్ ఏంటి అర్జునుడికి అని మనం తెలుసుకోవాలి అనంటే ఈ 18 అధ్యాయాలు పూర్తి చేయాలి. పూర్తి చేసి మీరు చక్కగా వినగలిగితే స్వామి చెప్పిన అద్భుతమైన ధర్మం ఏమిటి, 2వ అధ్యాయం నుంచి ఇంకా కృష్ణుడు మాట్లాడటం ప్రారంభం చేయలేదండి. మొట్టమొదటి అధ్యాయంలో రేపటి నుంచి ప్రారంభం చేస్తాడు, రేపు 2వ అధ్యాయంలోకి ప్రారంభం చేస్తాడు. భగవంతుడు మాట్లాడితే ఎంత బాగుంటుందో. శ్రీ భగవాను వాచ, సాక్షాత్ భగవంతుడు చెప్పిన మాటలు రేపటి నుంచి వినబోతున్నాం మనం. అలా మీ అందరికీ మేము చేసే ప్రార్థన, మీతో పాటు ఇంకా మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలందరినీ కూడా రేపటి నుంచి కూర్చోబెట్టండి.